కల్టే నా దృష్టిలో మీది కల్ట్ కంటే దారుణమైంది. అది ప్రూవ్ చేసినప్పుడు ఒక బేస్ ఉంటుంది. అది కూడా చదవలేదు కాబట్టి కల్ట్ కంటే దారుణం మీది. మీరు వదిలేయండి. స్టార్టింగ్ లో ఏం చెప్పాను అంటే చదవలేదు కాబట్టి వదిలేయండి. ఇప్పుడు నేనేమన్నానంటే స్టార్టింగ్ లో నాది నమ్మకం మీది మూఢనమ్మకం అని చెప్పే స్టార్ట్ చేశాను నేను. అయిపోయిందండి, నా ఆశలన్నీ అడియాశాలు అయిపోయినాయి. ఇప్పుడు జాన్ పాల్ సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళని గౌరవిస్తా అన్నాడు. సనాతన ధర్మం జోలికి వచ్చిన వాడిని వాయించమని అన్నాడు. కానీ ఈ రూల్ని తనే పాటిస్తాడేమో అని నేను 3 వీడియోలు పెట్టి చూశానండి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈయనే సనాతన ధర్మాన్ని మాయా మిథ్య అంటున్నాడు, కల్ట్ కంటే అధ్వానం అంటున్నాడు. ఇవన్నీ అన్న తర్వాత ఇక నన్ను ఏం చేయమంటారు ప్రేక్షకులు? ప్రేక్షకులకు నమస్తే, జయ శ్రీరామ్. సో ప్రేక్షకులు, ఈరోజు నేను చేసిన డిబేట్ మీద రివ్యూ ఇవ్వబోతున్నాను. ఐరా మీడియాలో ఒక వారం క్రితం డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో జాన్ పాల్ అనే ఒక పాస్టర్ వచ్చాడు, తర్వాత నేను కూడా వెళ్ళాను. ఇది 1-to-1 డిబేటు. ఆ డిబేట్ రూల్స్ ఏంటో కూడా నేను చెప్పాను. అయితే మీరు ఒకటి అడగొచ్చు, ఏందండి డిబేట్ అంతా జనాలు చూసుకుంటే అయిపోతుంది కదా, దీంట్లో గెలుపు ఓటములు ఏం లేవు కదా, మరి అలాంటప్పుడు ఈ రివ్యూ వీడియో ఎందుకు చెయ్యాలి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ ఎందుకు చెయ్యాలి, ఆ వీడియో చూస్తే జనాలు సరిపోతుంది కదా అంటే, జనరల్గా తెలివి ఉన్న వాళ్ళకైతే సరిపోతుందండి. పోతే తెలివి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, అంటే కొందరు గొర్రెలు ఉంటారు కదా, గొర్రెల ఐక్యూ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఆ క్రైస్తవం అనే కల్ట్కి వీళ్ళు మారారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పాస్టర్ మాట్లాడుతున్నాడంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మావిడే రైట్ అనుకుంటారు. టెక్నికల్ పాయింట్స్ వీళ్ళకి తెలియదు, ఎందుకంటే గొర్రెలు కదా. సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ డిబేట్లో మీరు ఒకటే పాయింట్ పెట్టుకున్నారు, ఎన్నో రూల్స్ పెట్టుకున్నారు అని మీరు అడుగుతారు. నేను ఆ వివరణ మొత్తం ఇస్తాను. డిబేట్ రూల్స్ ఏంటి, ఎలా ఉండాలి, అవన్నీ కూడా నేను క్లియర్గా ఆ వీడియోలో చెప్పాను. అయితే నేను జనరల్గా అందరినీ గౌరవిస్తానండి. నా పద్ధతి ఏంటంటే నేను అందరినీ గౌరవిస్తాను. అయితే ఎక్స్ట్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళని మాత్రం కట్ చేస్తానన్నమాట. సో నేను జాన్ పాల్ని కూడా గౌరవిస్తాను. అయితే ఎవరు కూడా ఏ టాపిక్ గురించి మాట్లాడినా సబ్జెక్ట్తో మాట్లాడితే నేను గౌరవిస్తాను. సబ్జెక్ట్ లేకుండా నోటికి వచ్చింది వాగితే మాత్రం పాశాలు పెడతాను. అది నా స్టైల్. పోతే నేను జాన్ పాల్ని గౌరవిస్తాను. తాను క్రైస్టియానిటీ గురించి చెప్పుకుంటాడు, చెప్పుకోవచ్చు, తప్పేం కాదు. పోతే తనకు తెలియని విషయాల గురించి మాట్లాడడం మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను కూడా మాట్లాడను. జనరల్గా ఇప్పుడు నాకు విషయం తెలియదు అనుకోండి, నేను అప్పుడు నాకు తెలియదండి, నేను తెలుసుకొని వస్తానని చెప్తాను. కానీ నోటికి వచ్చింది వాగను. సో ఇదే కాకుండా మనం ఇక ఫర్దర్ ఎలాబరేషన్కి వెళ్ళే ముందు శివశక్తిలో కూడా 2 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. 2వ వీడియోలో జాన్ పాల్ ఒక మంచి మాట అన్నాడు. ఆ మాట నేను మీకు వినిపిస్తాను. అది మీరు వింటే జాన్ పాల్ మన సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తాడో మీకు తెలుస్తుంది. ఎందుకంటే తాను కొన్ని మాటలు స్టేట్మెంట్ ఇచ్చాడండి, అది మనం తప్పనిసరిగా చూడాలి. సో జాన్ పాల్ చాలా న్యూట్రల్ అని మనం కూడా అనుకుంటాము, గొర్రెలు కూడా చాలామంది అనుకుంటారు. సో మనం ఏం చేద్దామంటే చూద్దాం అసలు జాన్ పాల్ ఏమంటున్నాడో ఒకసారి చూద్దామండి. సో రైటా, ముందుకెళ్దాం. అయితే ముందుకెళ్లే ముందు ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ వీడియో కొంచెం పెద్దగా అవుతుంది, గంట వరకు కూడా కావచ్చు, నాకు తెలీదు. ఎందుకంటే చాలా పాయింట్స్ కవర్ చేయాలి కాబట్టి చాలా ఓపిక్గా ఒక్కొక్క పాయింట్ని చూడండి. మీకు డౌట్ వస్తే రివైండ్ కూడా చేసి చూసుకోండి. ముందుకెళ్దామా? రైట్. సో స్టార్టింగ్. ఇప్పుడు శివుడిని తిడితే మేము రగిలిపోతాం. ఎవడు తిట్టాడు వాడి మీద యాక్షన్ తీసుకోండి. మీరు చేయండి. మీరు చేయలేదు. దానికోసం ఇప్పుడు దానివల్ల పడుతున్నాను చెబుతున్నాను. కేసులు పెట్టండి. ఇప్పుడు వాడు సో ఇక్కడ జాన్ పాల్ ఏమంటున్నాడంటే
శివుణ్ణి కానీ విష్ణువు కానీ లేకుంటే హిందూ ధర్మాన్ని ఎవరిని తిడితే యాక్షన్ తీసుకోమంటున్నాడు. ఇది కరుణాకర్తో చేసిన డిబేట్ వీడియోలో. సో జాన్ పాల్కి చాలా కన్సర్న్ ఉంది, హిందూ ధర్మం అంటే కూడా చాలా గౌరవిస్తాడండి. సో యాక్షన్ తీసుకోమంటున్నాడు. సో మీరు కూడా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జాన్ పాల్ గనక సనాతన ధర్మం గురించి నోటికొచ్చి మాట్లాడితే యాక్షన్ తీసుకోవచ్చు మీరు జాన్ పాల్ మీద. వీలైతే ఒక దౌడ ఒకటి గుంజు వాయించండి, ఎందుకంటే తనే చెప్తున్నాడు అన్నమాట. సో రెండో వీడియోకి వెళ్దాము. ప్రశ్నించారో మాట్లాడారో ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా మీరు మాట్లాడుంటే కనుక అప్పుడు నేను ఒప్పుకున్నాను, మీరు ధర్మం కోసం పోరాటం చేస్తున్నారని. సో ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్తున్నాడు. ఏమని అంటే, ఏ వ్యక్తి అయితే మీ ధర్మం గురించి తప్పుగా మాట్లాడారో వాని గురించి మీరు చెప్పండి, వాని బాణబూతులు తిట్టండి అని కూడా చెప్తున్నాడు. ఎసెన్స్ అదే. ఎవరైతే సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే వాని వాయించండి మీరు అని అంటున్నాడు. సో మనం ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో నా డిబేట్లో కానీ కరుణాకర్తో చేసిన డిబేట్లో జాన్ పాల్ ఇంకేమన్నా మాట్లాడా కూడా చూద్దాం, ఓకేనా? సో ముందుకెళ్దాం. బైబుల్ ఉంది కాబట్టి, ఇక్కడ నిజం ఉంది కాబట్టి దీనికి బయట ఉన్నదంతా దొంగ సాక్ష్యం అని పిలుస్తాం. అయితే ఈ హిందూయిజం ఏదైతే ఉందో పాపం నిజమే లేదు కాబట్టి ఇక అబద్ధం అనేది రాదు. ఏంటంటే ఒకసారి చెప్పండి. నేను మళ్ళీ చెప్తాను నేనండి. ఎప్పుడైతే నిజం ఉంటుందో నిజం కానిదంతా అబద్ధం అవుతుంది. అబద్ధం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నిజం ఉండాలి దానికంటే ముందు, అప్పుడే ఇంకొకటి అబద్ధం అవుతుంది. నిజం కానిదంతా అబద్ధం అవుతుంది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే హిందూయిజం అన్నారో అక్కడ నిజమే లేదు కాబట్టి ఉన్నదంతా అబద్ధం, అంటే అబద్ధం అని కూడా అనలేమే కాదు. నిజం ఉన్నప్పుడే అబద్ధం చెల్లుబాటు అవుతుంది. బైబుల్లో అయ్యో ఇది ఏదో తేడాగా జరుగుతుందండి. జాన్ పాల్ ఇప్పుడే ఏమన్నాడు అంటే, సనాతన ధర్మాన్ని ఎవరు దూషించినా వాన్ని బ్యాండ్ వాయించండి అన్నాడు. మరి తనే సనాతన ధర్మం అబద్ధము, దాంట్లో ఏం లేదు, క్రిస్టియానిటీ ఒకటే నిజం అంటున్నాడు. ప్రేక్షకులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సరే, దీన్ని కొంచెమైతే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని తిట్టొద్దు, గౌరవం ఇవ్వాలని చెప్పిన ఈ క్యాండిడేటే దాన్ని తిడుతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఏం చేయాలో మనం కొంచెం అయినాక డిసైడ్ చేద్దాము. బహుశా ఇంకో వీడియోలో ఏమన్నా మంచిగా మాట్లాడతాడేమో, ఒక్కసారి చూద్దాం. చెప్పలేం కదా, మంచి మాట్లాడొచ్చు. ఉంది కానీ ఇక్కడ అరిటాకు కూడా లేదు. భ్రమ, మిథ్య, మాయ. ఎందుకంటే ఏదో ఉంది అనేటట్టుగా ఒక భ్రమలో బ్రతుకుతుంది తప్ప ఈ సనాతనం అన్నది. కనీసం అరిటాకు కూడా లేదు. అరిటాకు ఉండి అరిటాకు సినిమా బట్టి నేను సంతోషపడేవాడిని. అట్లీస్ట్ అరిటాకు దాకా వచ్చిన ఈ తర్వాత ఏమైనా పంచపక్ష పరమాణాలు వండుతారేమో అన్నట్టుగా అనుకునేవాడిని. నా ఆశ అత్యాశ అయిపోయిందండి. ఇప్పుడు సనాతన ధర్మంలో ఏం లేదు, మాయా మిథ్య అంటున్నాడు. అంటే తనే కరుణాకర్తో కూర్చున్న డిబేట్లో ఎవరు సనాతన ధర్మం జోలికి వచ్చినా వాయించండి అని చెప్పాడు. కానీ ఈయనే తిడుతున్నాడు. ఒక పని చేద్దామండి, ఇంకో వీడియోలో సనాతన ధర్మం గురించి మంచిగా మాట్లాడా, ఇంకో ఛాన్స్ ఇద్దామండి, ఇంకో ఛాన్స్ ఇద్దాం. నా దృష్టిలో మీది కల్ట్ కంటే దారుణమైంది. అది ప్రూవ్ చేసినప్పుడు ఒక బేస్ ఉంటుంది. చదవలేదు కాబట్టి కంటే దారుణం మీది. మీరు వదిలేయండి. స్టార్టింగ్ లో ఏం చెప్పాను అంటే, చదవలేదు కాబట్టి వదిలేయండి. ఇప్పుడు నేనేమన్నానంటే, స్టార్టింగ్ లో నాది నమ్మకం, మీది మూఢనమ్మకం అని చెప్పే స్టార్ట్ చేశాను నేను. అయిపోయిందండి, నా ఆశలన్నీ అడియాశాలు అయిపోయినాయి. ఇప్పుడు జాన్ పాల్ సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళని గౌరవిస్తా అన్నాడు, సనాతన ధర్మం జోలికి వచ్చిన వాడిని వాయించమని అన్నాడు. కానీ ఈ రూల్ని తనే పాటిస్తాడేమో అని నేను 3 వీడియోలు పెట్టి చూశానండి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈయనే సనాతన ధర్మాన్ని మాయా మిథ్య అంటున్నాడు, కల్ట్ కంటే అధ్వానం అంటున్నాడు. ఇవన్నీ అన్న తర్వాత ఇక నన్ను ఏం చేయమంటారు ప్రేక్షకులు? నేనేం చేయాలి ప్రేక్షకులు? సో ఇప్పుడు నేనేం చేయాలో అది చేయబోతున్నా. గాడిద కొడక, నువ్వెప్పుడన్నా సనాతన ధర్మాన్ని గ్రంథాలని చదివావా? కనీసం భగవద్గీత చదివావా? చదవకుండా నోటికొచ్చింది ఎందుకు వాగు? సనాతన ధర్మాన్ని గౌరవించని వాళ్ళకి తన్నమన్నాడు, నేను అదే చేస్తున్నా. ఐఎమ్ డూయింగ్ సేమ్ థింగ్.
జాన్ పాల్ చెప్పిన రూల్నే నేను ఫాలో చేస్తున్నా. సో జాన్ పాల్ నీకేం అబ్జెక్షన్ ఉండొద్దు. సనాతన ధర్మం జోలికి వచ్చేవాడిని వాయించమన్నావు నువ్వు, నేను వాయిస్తున్నా. ఇది నా తప్పు కాదు, నువ్వు ఇచ్చిన రూలే. ఈ గాడిద కొడుకు ఏమంటాడో మనం వినాలి ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డిబేట్కి వెళ్తాం. డిబేట్ వీడియోలు ఏవైతే నేను కట్ చేశానో దానికి వెళ్దాం. ఈ దరిద్రుడికి, ఈ గాడిద కొడుకుకి వీడు మాట్లాడిన భాషలోనే రిటర్న్ ఇస్తాను నేను, ఓకేనా? వీడికి బైబులే తెలీదు, ఎందుకంటే వీడు మతం మారేటప్పుడు బైబుల్ కూడా చదవలేదని ఈ గాడిద కొడుకే చెప్పుకున్నాడు. గుర్తుండాలిగా, నేను అది ప్లే చేస్తాను. సో మనం ముందుకెళ్దాం. డిబేట్లో ఏమేం పాయింట్స్ వచ్చాయో ముందుకెళ్దాం. ఈ గాడిద కొడుకు ఏం మాట్లాడాడో చూద్దాం. ఇప్పుడు ఒక బైబిల్ కానీ లేదంటే దానికి సంబంధించిన సిద్ధాంతం కానీ ఇది నా నమ్మకము అంటే నమ్మకానికి డిబేట్ అవసరం లేదు. ఏ రోజైతే ఇది నేను నమ్మిన నమ్మకము నిజము అని నిరూపించాలనుకుంటేనే డిబేట్ చేయాలి. సో ఇది రూల్ అండి, ఏ డిబేట్ కైనా ఇదే రూల్ అప్లై అవుతుంది. నమ్మకానికి డిబేట్ అవసరం లేదు, నిరూపించగలిగితేనే డిబేట్ చేయాలి. సో ఇది నాకైనా అప్లై అవుతుంది, ఎవరికైనా అప్లై అవుతుంది. నేను కూడా గ్రంథం ప్రకారం కానీ, హిస్టారికల్గా కానీ, ఆర్కియాలజికల్గా, సైంటిఫిక్గా, లాజికల్గా నా హిందూ ధర్మాలని నిజమని నిరూపించగలిగితేనే అది నిజమవుతుంది. నాకు కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఎవడైనా బైబిల్ నిరూపించాలంటే నమ్మకంతో సంబంధం లేదు. నమ్మకాన్ని మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకొని రా పాస్టర్లు, నాకు సంబంధం లేదు. నిరూపించాలంటే ఆధారం కావాలి. అది బైబిల్ మాత్రమే కాదు, ఇతర ఆధారాలతో కొరిలేట్ అవ్వాలి. అది నేను చెప్పిన పాయింట్. ఇక మనం ఏం చేద్దామంటే రెండో వీడియోకి వెళ్దామండి. ఈరోజు బైబిల్ మీద కనుక చర్చ చేస్తే ఆ బైబిల్కి సంబంధించినవే మాట్లాడుతున్నాం కాబట్టి అబద్ధం కానీ నిజం కానీ బైబిల్ పక్షంలోనే నిరూపణ అవుతుంది. బైబిల్ కరెక్ట్ అని మీరు రేపు నిరూపించిన నా సనాతన ధర్మానికి వచ్చే నష్టం ఏం లేదు. సో ఇది క్లియర్ కట్ పాయింట్ నేను చెప్పింది. ఇప్పుడు బైబిల్ మీద డిబేట్ చేస్తున్నాం. బైబిలే అబద్ధమా తప్ప తేలుతుంది. సనాతన గ్రంథం మీద డిబేట్ చేయలేదు కాబట్టి అది తేలలే, అసలు చర్చకే రాలే. ఒకవేళ ఎవడైనా వచ్చి నేను బైబిల్ ప్రకారం యేసు దేవుడని నిరూపిస్తా అంటే మర్చి నీ దగ్గర పెట్టుకో, నాకెందుకు? నువ్వు భగవద్గీతని, రామాయణాన్ని, ఈ పురాణాలని అన్నీ తప్పని నిరూపిస్తేనే నాది తప్పు అవుతుంది. సో బైబిల్ మీద చర్చ జరిగిందనుకోండి, బైబిలే అబద్ధమా తప్ప నిరూపణ అవుతుంది, సనాతన గ్రంథం కాదు. ఒకవేళ బైబిల్ నిరూపించలేకపోతే బైబిల్ పోయిందిగా, నువ్వు మతం నుంచి బయటికి రావాలి. ఇది నేను చెప్పిన రూల్. ఈ రూలు ఈ గాడిద కొడుకుకి అర్థం కాలే. ఈరోజు బైబిల్ మీద కనుక చర్చ చేస్తే ఆ బైబిల్కి సంబంధించినవే మాట్లాడుతున్నాం కాబట్టి అబద్ధం కానీ నిజం కానీ బైబిల్ పక్షంలోనే నిరూపణ అవుతుంది. బైబిల్ కరెక్ట్ అని మీరు రేపు నిరూపించిన నా సనాతన ధర్మానికి వచ్చే నష్టం ఏం లేదు. ఇది నేను ఆల్రెడీ క్లియర్ చేశాను, కానీ ఈ గాడిద కొడుకుకి డిబేట్ రూల్స్ తెలియదు. సో వీడేమంటాడంటే నేను బైబిల్ నిజమని నిరూపిస్తే మిగతా అన్ని అబద్ధాలు అయిపోతాయంట. ఒరే, నువ్వు ఇంట్లో షిట్టుకుపోతే అందరు ఎట్లా పోయినట్రా? నువ్వు షిట్టుకుపోయావు, అందరూ పోయినట్టు ఎట్లయితుంది? నీది నీదే, మాది మాదే. సో మా గ్రంథాలు డిబేట్ చేసి అది తప్పని నిరూపిస్తేనే మావి తప్పు అవుతాయి. ఈ మాత్రం కామన్ సెన్స్ లేనోడు వీడు పాస్టర్ అయ్యాడు, ఈయనకో ఫాలోయింగ్. సో నెక్స్ట్ వీడియోకి మనం వెళ్ళిపోదాము. షార్ట్గానే చెప్తాను, ఎందుకంటే మరీ లెంత్ అయితే మీకు కూడా బోర్ కొడుతుంది. అవును, ఒక బైబిల్ మాత్రమే చదివేసి దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎట్లా అండి? ఓకే, మీరు రామాయణాన్ని అయితే చదవలేదు, మీరు చెప్పింది పుస్తకానికి సరిపోతుంది, హ్యూమన్ ఆథర్ ఉన్నప్పుడు సరిపోతుంది. ఇది డివైన్ ఆథర్. సో వీడేమంటాడంటే బైబిల్ డివైన్ ఆథర్, అది నిరూపించమనే కదరా నేను నీకు చెప్పింది. అంటే డెడ్ సీ స్క్రోల్ దొరికింది, అది దొరికింది అని సొల్లు కబుర్లన్నీ చెప్పావు. అసలు ఒక్క ఆధారం ఇచ్చావా నువ్వు? బైబిల్ ఎట్లా డివైన్ గ్రంథం అని అడిగా, దానికి నువ్వు డెడ్ సీ స్క్రోల్ కానీ చెప్పావు, అది తర్వాత వస్తుంది. ఎట్లాగూ నీకు డిబేట్ రూల్స్ తెలియదు, నువ్వు పెద్ద పాస్టర్ పోయి నాతో డిబేట్ చేయడానికి వచ్చావు. కర్మ, నీలాంటి చెత్తగాంతో డిబేట్ చేయడం, నీలాంటి గాడిద కొడుకుతో డిబేట్ చేయడం నాకు ఇన్సల్ట్, ఎందుకంటే నీకు బేసిక్ రూల్సే తెలీదు. సో అదనమాట. సో వీడు ఏం చెప్తాడు, నేను ఏ గ్రంథాలు చదవలే, బైబిల్ కూడా చదవలేదని చెప్తాడు. అది మనం వినాలి. మీరు భగవద్గీతని చదివారా? నేను చదవలేదు. రామాయణాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. మహాభారతాన్ని చదవలేదు, చదవను కూడా, చదవాలని లేదు. మరి ఇప్పుడు ఇంకా ఏంది మీ బాధ? నా బాధ ఏంటంటే ఈ సత్యం ప్రపంచానికి తెలియాలి. అందులో ఉన్న సత్యం ఎవరికి కావాలి మరి? సో వీడేమంటాడంటే బైబిల్లో సత్యం ఉంది, అదే అది నిరూపించమనే చెప్తున్నాం కదా.
ఏం సత్యం ఉందో. సత్యం అని రాసుంటే సత్యం అవుతుందా? పిచ్చినా కొడుకరా, నువ్వు సైకియాట్రిస్ట్కి చూపెట్టుకో. సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదామండి. ఉంది అనుకున్నాం మేము. ఓకే. అంటే పంచభక్ష పరమాన్నాలు అరిటాకులో పెట్టక ముందే అరిటాకుని తినేసి అదే సనాతన ధర్మం అనుకున్నారు మీరు. ఓకే. క్రైస్తవానికి మారి బ్రెడ్ ముక్క తినేసి ఇంకా ఎంతో వస్తుందని అత్యాశతో ఎదురు చూస్తున్నారు. ఓకే. సో ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు మతం మారిన ఏ గాడిద కొడుకు కూడా సనాతన గ్రంథాలని చదవలేదు, పరిశీలించలేదు. ఆడు అక్కడికి పోయి పీడిఎఫ్ ఫైళ్ళు, ఫేస్బుక్ పోస్టులు ఇవి తీసుకొని మాట్లాడతాడు. అంటే అంతకుముందు పరిశీలించలే, బైబుల్ కూడా చదవలే. బైబుల్ చదవకుండా అడ్డమైన వాగుడంతా వాగుతాడు. ఇప్పుడు ఈ గాడిద కొడుకు కూడా అదే పని చేశాడు. వాడే ఒప్పుకున్నది ఏంటంటే, నేను ఏ గ్రంథాలు చదవలే అని ఒప్పుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మతం మారే ముందు బైబుల్ కూడా చదవలే. ఈడొచ్చి మనతో డిబేట్ చేస్తాడంట, నన్ను ఓడిస్తాడంట. 2 లైన్లు రా, సిగ్గు షేటును, సిగ్గుతో చచ్చిపోను. 2 లైన్లు కూడా ప్రూవ్ చేయలేకపోయినావు. నీ దౌర్భాగ్యం. ఎందుకంటే అది బైబిల్లోనే మ్యాటర్ లేదు కాబట్టి. సో డిబేట్ ఎలా జరుగుతుందో ప్రేక్షకులు మీరు అర్థం చేసుకోవాలి. డిబేట్ చాలా స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఏది తప్పు ఏది ఒప్పో నిజమవుతుంది. అంతే తప్పించి బైబిల్లో సత్యం రాసింది కాబట్టి ఇది సత్యం అంటే చెప్పెట్టుకొని కొడతారు నిన్ను. సో మనము గ్రంథ పరిశీలన చేయకుండా, రీసెర్చ్ చేయకుండా మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు మాట్లాడితే నాకు అలా ఉంది. సో అది నేను చెప్పా. ఎందుకంటే వీడు బైబిలే చదవలేదు కాబట్టి, సనాతన గ్రంథాలు చదవలేదు కాబట్టి, యాక్చువల్గా అయితే బైబిల్ మీద డిబేట్ చేయొచ్చు ఇంతో. కానీ వీడు వాగాడు కదా, పిచ్చివాగుడు. సనాతన ధర్మం మిథ్యా మాయ ఆ స్టేట్మెంట్ ఇచ్చే హక్కు లేదురా గాడిద కొడక నీకు. అది నీకు హక్కు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు చదివి నాతో డిబేట్ చేసి నన్ను ఓడించిన తర్వాత అప్పుడు ఆ హక్కు నీకు వస్తుంది. రేపు పొద్దున నేను కూడా అన్నాను అనుకో, బైబిలే చదవకుండా ఇది ఫాల్తు బుక్ అన్నాను అనుకో, నీకు ఎట్లా కాలుతుందా? నాకు అట్లాగే ఉంటుంది. సో అది విషయం. సో ఇంకో వీడియోకి వెళ్ళిపోదాం. అరిటాకు కూడా లేదు. అరిటాకు సిండ్రాములో అరిటాకు ఉంది కానీ. సో ఇదే మాట నేను చెప్పాను కదండి, నేను ప్లే చేశాను. అరిటాకే లేదంటాడు. సో నేను జనరల్గా ఏం చెప్పానంటే, అరిటాకు సిండ్రోమ్ అంటే అరిటాకు తీసుకొని వాగడం. వీడు అరిటాకు కూడా తినలేడు. మీకు అర్థమవుతుందా ప్రేక్షకులు? కనీసం కొందరు అరిటాకునైనా తినుంటారేమో, వీడు అరిటాకు కూడా తినలేడు. అంతకన్నా ఘోరం వీడు. అది అసలు ఏం చదవకుండా పరిశీలించకుండా, నా అయ్య అది, నా అయ్య, నీ అయ్య ఏమైతే నాకెందుకురా, నాకెందుకు చెప్పు. నీలాంటి లో క్లాస్ మెంటాలిటీ ఉండి ఏది చదవకుండా క్రిటిసైజ్ చేస్తారు చూడండి, వాళ్ళని అయితే చెప్పుతో కొట్టాలరా. నేను యాక్చువల్గా కొట్టాల్సింది కానీ మిస్ అయిపోయింది. ఎనీవే మనం ఇంకో వీడియోకి వెళ్దామండి. ఓకే. సో కుంభలో మునిగితే గంగలో మునిగితే పాపాలు పోతాయని చెప్పారు కదా, ఏ పాపాలు పోతాయి? నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇప్పుడు ఈడే చెప్పాడండి, గంగలో మునిగితే స్నానాలలో పోతే పాపాలు పోతాయని చెప్పాడు. మరి ఏ పాపాలు పోతాయంటే చెప్తలేడు. బలిసిన లెక్కలు అంటారు దీన్ని. నీకు తెలియంది గాడిద కొడక ఎందుకు వాగుతావురా? నీకు తెలియదు, చదవలేదు, నాకు తెలియదు అని చెప్పు. గంగలో మునిగితే పాపాలు పోతాయని ఎక్స్ట్రా బిల్డప్లు ఇవ్వద్దు. అందుకే కాలేదు, అందుకే గాడిద కొడక అని సంబోధిస్తున్నా. నువ్వు ఈ వీడియో చూస్తే భాస్కర్ రాజు గాడిద కొడక అని ఎందుకు అన్నాడో నీకు అర్థమయ్యాలి. నన్ను భాస్కర్ రాజు గాడిద కొడక అన్నాడని కంప్లైంట్ చేయొద్దు ఇక. ఎందుకంటే ఆ అథారిటీ నువ్వే ఇచ్చావు. సనాతన ధర్మాన్ని ఎవరైనా తిడితే వాడిని వేసుకోని నువ్వే చెప్పావు, నేను ఫాలో అవుతున్నా. మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కుంభమేళలో ముడితే పాపాలు పోతే నేను ఎప్పుడు చెప్పాను? ఈడే చెప్పాడండి. ఈడే అంటే ఈడు గజనీ అండి. ఈడు ఒక 5 minutes ముందు ఈడు ఏం చెప్తాడో ఈడికే గుర్తుండదు. 5 minutes ముందు ఈడే చెప్తాడు పాపాలు పోతాయని, ఈడే చెప్పాడు. ఓ 5 minutes తర్వాత ఈడేమంటాడు, నేను ఎప్పుడు పోతాయి పాపాలని చెప్పినాను అంటాడు. గజనీ అంటాడు కదా, మతిమార్పు ఈడికి. ఈడు చెప్పిందే ఇంకే గుర్తుండదు, అది ప్రాబ్లం. అక్కడ మునిగితే ఏదో పాపాలు పోతాయి అన్నారు కదా, ఏ పాపాలు పోతాయి? పోతాయి పుణ్య. మళ్ళీ అన్నాడా, మళ్ళీ పోతాయి అంటాడు. గజనీ సినిమా చూశారా మీరు? ఒకసారి ఒకటి గుర్తుంటుంది, ఇంకోసారి కూడా గుర్తుండదు. ఫస్ట్ ఏమో పోతాయి అన్నాడు, మళ్ళీ నేను ఎప్పుడు పోతాయి అని అన్నాడు, ఇప్పుడు పోతాయి అని మళ్ళీ అంటాడు. గాడిద కొడుకుడు. సో నెక్స్ట్ వీడియో పెడతాను. ప్లానెటరీ అలైన్మెంట్స్ వల్ల
ఈ కుంభ్ 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్లానెటరీ అలైన్మెంట్, మీకు ఆస్ట్రానమీ సాఫ్ట్వేర్ తెలిస్తే వెళ్ళి చెక్ చేయండి. మొత్తం ప్లానెట్స్ ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. అలా వస్తాయి కాబట్టి ఒక పర్టికులర్, అంటే దీని వెనకాల స్టోరీస్ ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఇక్కడ ఆ గ్రహాలు అలైన్మెంట్లే వస్తే ఏదో మ్యాజిక్ జరుగుతుందని నేను చెప్పినా, కానీ ఈడు చెప్తాడు చూడండి, గాది కొడుకు ఏం చదవకుండా ఈడు వాగుతాడు. ఆ వీడియో మీరు చూడండి. నేను ఎక్కడ కూడా ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద ఉంటుందని నేను చెప్పలా. ఈ గాడిద కొడుకు అజ్యూమ్ చేసుకున్నాడు. వినండి మీరు. అది చాలా పెద్దవి, అది అర్థం కాదు, అంటే అరిటాకుల్ని తినే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. నేను వదిలేయరా అని చెప్పిన, కానీ ఈడేం వాగుతాడో వినండి. క్షమించబడడం అంటూ ఉండదు. అలా అనుమానం వస్తుందంటే చూసినప్పుడు ఎక్కడ అనుమానం వస్తుందంటే, మీరు నిజంగానే డాక్టర్ కోర్స్ చదివారా లేకపోతే డాక్టర్? ఈ గాడిద కొడుకుకి ఒక మాట చెప్పాలి. ఒరే గాడిద కొడుక, ఎంబీబీఎస్లో ఏ సిలబస్ ఉంటుందిరా? ఎంబీబీఎస్లో ఏ సిలబస్లు ఉంటాయి? బైబిల్ ఉంటుందా? పోనీ నేను ఎంఎస్ ఆర్థోపెడిక్ చేసినరా, దాంట్లో బైబిల్ ఉంటుందా? గాడిద కొడుక, అసలు నేను చదివిన చదివికి బైబిల్కి ఏందిరా సంబంధము? మరి నువ్వేదో ఫార్మసీ చేసావంటావు కదరా, నీ ఫార్మసీకి నువ్వు ఇప్పుడు చెప్పే సొల్లుబాగుడికి ఏమైనా సంబంధం ఉందారా? నేను అట్లా అసలు చెత్త క్వశ్చన్లు అడగను. ఎందుకంటే మనం చదివిన చదువుకి మనం చేసే డిబేట్కి సంబంధం లేదు. ఈ గాడిద కొడుకుకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఈడు డిబేట్ చేయడానికి వచ్చాడు. పెట్టుకున్నారని అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్లానెట్స్ అలైన్మెంట్కి ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి ఏంటి అసలు లింక్ ఏంటి? ప్లానెట్స్ అలైన్మెంట్ మన లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అసలు? నేను అన్నానా అసలు ప్లానెటరీ అలైన్మెంట్స్ మన లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుందని నేను చెప్పినా? నేను చెప్పలే. ఈడు అజ్యూమ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈడు, మీరు చూడండి, ఏ క్వశ్చన్ అడిగినా గూగుల్లోకి వెళ్ళి చూస్తాడు, ఏ అయినా అడుగుతాడు వీడు. అంటే వీడు బైబిల్ కూడా చదివి ఉంటాడు. ఏమైనా క్వశ్చన్ అడిగామనుకోండి బైబిల్, మళ్ళీ గూగుల్ పేకి వెళ్తాడు. ఈయనతో మనం డిబేట్ చేయాలంట. అట్లున్నది ఈయన కథ. సరే, ఇది బోనిద్దాం. ప్లానెట్స్ ఏవే ఉన్నాయో బైబిల్లో చూపెట్టండి. నేనేం అడిగా? ప్లానెట్స్ గురించి ఈ గాడిద కొడుకు మాట్లాడిండు. ప్లానెట్స్ బైబిల్లో చూపెట్టమన్నా. ఉన్నాయా అసలు ప్లానెట్స్ ఏమన్నా బైబిల్లో? ఏమన్నా అంటే వీడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, తర్వాత ఇస్తాడు. ప్లానెట్స్ కూడా మరి యెహోవా అనే గాడ్కి తెలీదా? ప్లానెట్స్ ఉంటాయని కూడా తెలీదా అంటే తెలీదు. ఎందుకంటే బైబిల్ని రాసింది ఒక ఆటవిక జాతి, వాళ్ళకు ఏమీ తెలీదు. అంతకు పూర్వం ఎవరైతే గ్రీకులు రోమన్లు ఉన్నారో వాళ్ళకున్నంత జ్ఞానం కూడా ఈ బైబిల్ రాసినోడికి లేదు. ఆటవిక సంతానం, గొర్రెలను ఎడ్లను మేపుకునే బ్యాచ్ ఇదంతా. ఇది ప్రాబ్లం. కానీ వీడు ఏం మాట్లాడతాడో చూడండి. బైబిల్లో ప్లానెట్స్ ఎందుకంటే అక్షరాలు ఉంటాయి కదా, అయిపోయిందిగా, పక్కన పెట్టేద్దాం. బైబిల్లో ప్లానెట్స్ బైబిల్ ప్లానెట్లే తెలియనప్పుడు సో నేనేం చెప్పినా, నీ బైబిల్ దేవుడికి ప్లానెట్స్ గురించి తెలియనప్పుడు దాని గురించి మాట్లాడొద్దు. కానీ ఈ గాడిద గుడికి ఏమంటాడో వినండి ఒకసారి. మరలా రకరకాల మూఢనమ్మకాలు పుట్టించుకున్నారు. సూర్యుడిని దేవుడు చేశారు, చంద్రుడిని దేవుడు చేశారు. అరే, సూర్యుడిని చంద్రుడిని దేవుడు చేయడం అనేది ఒక సనాతన ధర్మమే కాదురా, వరల్డ్లో మొత్తం ఉంది. ఎందుకంటే దేవుడిగా ఎందుకు కొలుస్తామంటే సూర్యుడు లేకుండా నువ్వు ఉంటావురా? అసలు చంద్రుడు లేకుండా అర్త్ ఉంటుందా? మన ఎగ్జిస్టెన్స్కి అవి అవసరము. కానీ నీ బైబిల్లో ఏం రాసుకున్నారు? భూమి పుట్టిన తర్వాత సూర్యుడు పుట్టాడంట, చంద్రుడు పుట్టాడంట. ఇది నీ బైబిల్ అజ్ఞానం. అజ్ఞాన కోటి అంటారు, ఒకరికి లేబుల్ ఇచ్చాం. అంతకన్నా దరిద్రంగా ఉన్నావు నువ్వు. సో బేసిక్ సైన్స్ తెలియకుండా సైన్స్ నాకు చెప్తున్నావు. నేను సైన్స్లో మునిగి తేలినోనిరా, నువ్వేం సైన్స్ చెప్తావు? నేను కూర్చోబెట్టి 10 గంటలు చెప్తాను నేను సైన్స్ గురించి. అందులో పుట్టించుకున్నావు. సూర్యుడిని దేవుడు చేశారు, చంద్రుడిని దేవుడు చేశారు, వారికి మన పెళ్లిళ్ళు చేశారు, వారికి మన కథలు ఆపాదించారు. సూర్యుడికి చంద్రుడికి పెళ్లిళ్ళు చేశారండి. ఎక్కడ చేశారా? రిఫరెన్స్ గాడిద కొడుకు వేషాలు వేయడం అంటే ఇదే అంటారు. గాడిద లెక్కలు వేస్తారు. ఎక్కడుంది సూర్యచంద్రుడికి పెళ్లిళ్ళని? ఉందా? ఏమా బుర్ర అనేది క్రైస్తవానికి పాడితే బాప్టిజం తీసుకుంటారు కదా, ఆ మునిగినప్పుడే బ్రెయిన్ కూడా కొట్టుకోబోతుంది.
ఆలోచనలు ఉండవు, కామన్ సెన్స్ ఉండదు, అన్నీ పోతాయి. వాళ్ళనే అందుకే గొర్రెలు అంటారు. ఎందుకంటారు? బ్రెయిన్ కొట్టుకపోతుంది, కామన్ సెన్స్ పోతుంది కాబట్టి గొర్రెలు అంటారు. అర్థమైందా? ఏంటంటే ఇప్పుడు ఒక డాక్టర్ చదివినటువంటి మీరు ఇలా మాట్లాడడం వల్ల నిజంగా మళ్ళీ వీడు అదే చెప్తాడు, ఏమనంటే డాక్టర్, అరే నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి నువ్వు ఏం చేయాలి తెలుసా? నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాళ్ళు ఒత్తాలి, అది నీ క్వాలిఫికేషన్. నా డిగ్రీకి మొక్కి నా కాళ్ళ దగ్గర కూర్చోవాలి నువ్వు, అది నీ క్వాలిఫికేషన్. ఆ మాత్రం అర్థం కాదు నీకు, ఏం చేస్తావు? సరే మనం ఇంకా ముందుకు వెళ్దామండి. పెద్ద మూఢనమ్మకం అంటే ఏంటంటే, ఓకే నేను పాపిని, నా కోసం ఒకటి చచ్చాడు, రక్తం కార్చాడు. ఓకే ఇంతకన్నా పెద్ద మూఢనమ్మకం నాకు విశ్వంలో కనిపించదు. మూఢనమ్మకం అంటే అది మనం తర్వాత No, no, no. తర్వాత సో ఇంతకన్నా పెద్ద మూఢనమ్మకం ఉంటుందండి. ఈడు పాపి అంట అంటే బేసికల్గా వీళ్ళంతా పాపులేనండి. అంటే జీవితం చెడిపోయి సంకనాకిపోయి ఇక బర్బాద్ అయ్యేటోడే ఆ దిక్కుమాలిన మతానికి వెళ్తాడండి, ఇంకెవ్వడు వెళ్ళడు. గాచారం గాన్మాడేతో ఖుదా క్యాకరే అని ఒక సామెత ఉంది హైదరాబాద్లో. ఇంది పోయింది, అందుకే వీడు మతం మారి సర్వనాశనం అయిపోతున్నాడు. సో ఇంతకన్నా పెద్ద మూఢనమ్మకం ఉంటుందా అంటే దీనికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ వీడు ఇస్తాడండి. నవ్వొద్దు, చాలా సీరియస్గా చెప్తున్నా, అస్సలు నవ్వొద్దు మీరు. ఈయన ఎక్స్ప్లెనేషన్ చూసి నాకు వాంతులు అవ్వబోయాయి, పోతే కంట్రోల్ చేసుకున్నా. పంది కులోమాన్ని తీసి పంది కులోమంలో నుంచి ఇన్సులిన్ తీసి ఎక్కించేవాళ్ళు. హద్దు అప్పుడే కూడా తినే షుగర్ తెచ్చుకుంది నేను. మన ఏమంటారు ఈ గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో పెట్టడానికి పందిని చంపి దాన్ని ఎందుకు మనం ఇంజక్షన్గా తీసుకోవాల్సి వచ్చింది? దాని ప్రాణం ఎందుకు పోవాలి? ఇది మూఢనమ్మకం కాదు, ఇది సైన్స్ అంటారు దీన్ని. ఈ గాడిద కొడుకు చెప్తే డాక్టర్ని నేను నేర్చుకోవాలి, జోక్ ఇది. పూర్వము రకరకాల యానిమల్స్ నుంచి ఇన్సులిన్ తీసుకుంటోళ్ళు, తర్వాత ఈ జీనోమ్ సీక్వెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ల్యాబ్లోనే తయారు చేస్తున్నారండి. సో ఈ తెలివి లేని పాస్టర్ చెప్తే నేను ఇన్సులిన్ ఏందో నేను తెలుసుకోవాలి. పోతే వీడు ఇదంతా ఇన్సులిన్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాడంటే ఉపమానం ఇచ్చాడంట. అంటే ఇది సైన్స్ అంట. ఇప్పుడు వీడు చెప్పే బైబిల్ సైన్స్ వినండి, మీకు బుర్ర తిరగకుంటే ఛాలెంజ్, బుర్ర తిరగకుంటే ఛాలెంజ్. దీన్ని మూఢనమ్మకం సైన్స్ అంటారు. ఇప్పుడు పంది స్థానంలో ఏం చేస్తున్నారంటే కల్చర్ చేస్తున్నారు, ఈ మైక్రో ఆర్గానిజం ద్వారా కల్చర్ చేస్తున్నారు, అలా ఇన్సులిన్ తీస్తున్నారు. ఓకే, దీన్ని ప్రాయచిత్తం అని పిలుస్తారు, ప్రాయచిత్తం అని పిలుస్తారు, ప్రొపిసియేషన్ పిలుస్తారు. సో దీన్ని వీడు దేనికి కంపేర్ చేస్తున్నాడు అంటే బలికి కంపేర్ చేస్తున్నాడు. నేను గాడిద కొడుకులకి అదే అడుగుతున్నా, అరే ఇప్పుడు ఇన్సులిన్ తీసిండ్రు, సిరింజ్లో ఎక్కించారు, సిరింజ్ కనిపిస్తుంది, ఇన్సులిన్ కనిపిస్తుంది, ఎక్కించుకున్నాము, షుగర్ కంట్రోల్ అవుతుంది, టెస్ట్ చేయొచ్చు. నీ ప్రాయశ్చిత్తం అనేది ఏ భూతద్దంలో కనపడుతుంది? నీ పాపం అనేది ఎట్లా డిసైడ్ చేయాలి? దాని కలర్ ఏముంటుంది, టేస్ట్ ఏముంటుంది? అది రా నేను అడిగింది గాడిద కొడుక. నువ్వు కాకమ్మ కథలు బుల్షిట్ స్టోరీస్ అన్నీ చెప్తే నాకు నిద్ర వస్తుండే. యాక్చువల్గా నేను కంట్రోల్ చేసుకొని నువ్వు చెప్పిన సొల్లంతా విన్నా నేను. సిన్ అంటే ఏంది అడిగినా నిన్ను, ఏదో ప్రాయశ్చిత్తం అంటావు. ఉపమానం ఇచ్చేటప్పుడు కంపేరేబుల్ ఉపమానం ఇవ్వాలి. ఇప్పుడు కనబడని దాన్ని ఏదైతే వస్తువు ఉందో కనబడని దానికే ఉపమానం ఇవ్వాలి. కనిపించే దాన్ని కనపడని దాన్ని ఉపమానం ఇస్తే అది లాజికల్ ఫ్యాల్సీ అవుతుంది, రాంగ్ ఎగ్జాంపుల్ అవుతుంది. అది నేను ఆల్రెడీ చెప్పా. ఈ గాడిద కొరకు అంత బుర్ర లేదు, అందుకే వీడికి అర్థం కూడా కాలేదు. సో మనం ముందుకు వెళ్దాం. జనరల్గా డిబేట్ చేసే వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీకు బేసిక్ తెలుగు ఇంగ్లీష్ వచ్చా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అని అడుగుతాను. ఓకే, నేను అందుకే ఈ మాట అన్నా. వీడికి ఉపమానం కూడా ఇవ్వరాదు, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలో కూడా వీడికి తెలియదు. వీడు పాస్టర్ గిరి చేస్తున్నాడు. సో అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను నేను. కానీ నేను ఇంత పద్ధతిగా డిబేట్ చేశా కదా, ఒక్క గొర్రెకైనా నేను చెప్పింది అర్థమైందా? జాన్ అన్నా నువ్వు తోపన్నా, జాన్ అన్నా తురుమన్నా, ఆడు చెప్పు దెబ్బలు తిన్నాడు రా నా చేతిలో. ఈ గాడిద కొడుకు చెప్పు దెబ్బలు తిన్నాడు నా చేతిలో. నీకు అర్థం అవ్వట్లా? బైబిల్ మీ కళ్ళని మూసేసింది. ఈ బైబిల్ సిద్ధాంతము మీ బ్రెయిన్ని పనికి చేయకుండా మొత్తం బ్లాక్ చేసేసింది మీ ఆలోచనని.
అర్థం కావట్లే మీకు. ఎందుకంటే మనం కంపేర్ చేస్తున్నప్పుడు, ఉపమానం ఇస్తున్నప్పుడు కొంచెం నాలెడ్జ్తో ఇవ్వాలి. ఓకే, సరే, పందిని చంపారు, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తీశారు, దట్ ఈస్ ఎ ఫిజికల్ మెటీరియల్, అది మనుషులకు ఇచ్చారు, ఓకే, అది సైన్స్ నేను ఒప్పుకుంటా. పాపం అంటే ఏమిటి, ఆ పాపము ఒక గొర్రె తల మీద పెడితే ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ సైన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఈ రోజు డిబేట్ దీంతో ముగిచ్చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్, మంచిది. అది నేను అడిగిన, పాపం అంటే ఏంది, అది ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకడు పాపం చేశాడండి, ఆడపోయి గొర్రె మీద చేయి పెడతాడంట, అది ట్రాన్స్ఫర్ అవుతుందంట. అరే ట్రాన్స్ఫర్ కావడానికి అది ఏమన్నా టెలిఫోన్ వైర్లా, టెలిఫోన్ సిగ్నల్లా, మొబైల్ సిగ్నల్లా, ఏందిరా అది? ఈ ఈ గాడిద కొడుకు చెప్పడం ఏంది, మీరు దాన్ని విని అబ్బా అబ్బా అనడం ఏందిరా? ఈడికి ఎట్లా బుద్ధి లేదు, దేడిది మా గాడీడు. ఈడు ఇచ్చిన లాజిక్కి మా జాన్ తోపు, మా జాన్ తురుము, ఏందిరా ఇది? ఏడికెనరా వచ్చింది మీరు? అండమాన్ అండ్ నికోబార్కైనా వచ్చారా, ఆఫ్రికాకైనా వచ్చారా? బుర్ర నేను అది వల్లరా. సో సిన్ను గిన్ను అని అంటే దానికి ఏదో పనికి మాలిన లాజిక్ చెప్పాడు. అది విని చాలామంది పగలబడి నవ్వి కింద పడిపోయి ఉంటారండి. సో నేను అడిగాను, మరి సిన్ అంటే ఏమిటి అని అంటే ఆడు బైబిల్ దేవుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏమిచ్చాడో చూశారుగా, ఆ బైబిల్ దేవుడు ఉపమానం ఇస్తున్నాడు. మనం మళ్ళోసారి విందాం. విచ్ గాడ్? విచ్ గాడ్? ఆది యందు దేవుడు భూమి ఆకాశం బైబిల్ గాడ్, బైబిల్లో గాడ్ కి సిన్. ఓకే, 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 బైబిల్ గాడ్ అంటే వెరీ గుడ్. నేను సంతోషపడతాను, ఎందుకంటే భూమి ఆకాశం సృజించింది నా బైబిల్ దేవుడు అని మీరు ఒప్పుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒప్పుకోలే. శాడిజం ఇది, గాడిద కొడుక్కి శాడిజము నరనరాల్లో నిండుంది. బైబిల్ గాడ్ అని నేను చెప్తే నా దేవుడే సృష్టించాడని నేను ఒప్పుకున్నానని ఈడు క్లెయిమ్ చేసుకొని సంతోషపడుతున్నాడు. శాడిజం అంటారా దీన్ని? దీన్ని శాడిజం అంటారు. ఆ శాడిజం నీ దగ్గరికి ఏడికైనా వచ్చిందో తెలుసా? ఆ శాడిజం ఆ శాడిస్ట్ దగ్గర నుంచే వచ్చింది. నేను రోషము గల దేవుణ్ణి అని రాసుకున్నారు కదా, రోషం కాదు అది, ఈర్ష్య. ఈర్ష్య అంటారు కదా, ఈర్ష్య గల దేవుణ్ణి అని రాయాలడ. ఇది బైబుల్ గాడ్. ఆ శాడిజం ఈడి దగ్గరికైనా నీ దగ్గర కూడా వచ్చింది. అయితే నేను దీనికి జవాబు ఇచ్చాను, కానీ ఈడు ఎట్లా అంటే మనని మాట్లాడినాడు, మనం మాట్లాడుతుంటే మధ్యలో పడతా ఉంటాడు. ఆడు మాట్లాడినప్పుడు మాత్రం మనం సైలెంట్ ఉండాలన్నమాట. వీడు ఎట్లా శాడిస్టిక్ సంతోషాన్ని పొందుతున్నాడో చూడండి. ఆ మాట కూడా నేను చెప్పిన, వీడు మరి విన్నాడో లేదో. ఓకే, మీరు ఏమన్నాను, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు అన్నప్పుడు బైబిల్ గాడ్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ వాట్ ఐ యామ్. అదే మీ బైబిల్ గాడ్ అది. నా బైబిల్ గాడ్ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒప్పుకున్నట్టు చెప్పి మీరు సంతోషపడాలనుకుంటే పడండి, యెహోవా నా బైబిల్లో. నేను అదే చెప్పిన, అరే నేను ఒప్పుకున్నట్టు నువ్వు సంతోషపడితే నువ్వు పడరా సంతోషము, శాడిస్టిక్ పెదవి కదా. నీ యెహోవా లాగే నువ్వు కూడా శాడిస్ట్వి, కాబట్టి మీరు శాడిజం చూపెడతారు. అలాంటి శాడిస్ట్ బుక్ చదివితే నువ్వు కూడా శాడిస్ట్ అవుతావు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళని ఎంత సతాయిస్తున్నావు ఎవరికి తెలుసు? బ్లేడ్లతో కోస్తున్నావో సిగరెట్లతో కాలుస్తున్నావో తెలియదు కదా నాకు. నువ్వు కూడా శాడిస్ట్ అయి ఉంటావు. సో ముందుకెళ్తావు. కోట్ చేస్తున్నారు. నేను అడిగిన పాయింట్ మీరు చెప్పట్లే. సిన్ ఇస్ ఇట్ ఎ ఫిజికల్ మెటీరియల్, కెన్ యూ ప్రూవ్ ఇట్? మూడోసారి మరలా చెప్తున్నాను, సిన్ ఇస్ నాట్ ఏ ఫిజికల్ ఎంటిటీ. ఓకే, సో ఇక్కడ నేనేం అడిగానండి, సిన్ను 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 అన్నాడు, వైలేషన్ ఆఫ్ బైబుల్ గాడ్ లా అన్నాడు. ఆడు బొక్కలోడు నాకేందండి, వాడు ఎవడైతే నాకేంది, నేను అని నమ్మనుగా. ఇప్పుడు బైబుల్ ఉంది, నా దృష్టిలో చిత్తకాగితం అది. ఐ డోంట్ బిలీవ్ ఇట్, నాకు నమ్మకం లేదు దాని మీద. ఇప్పుడు బైబుల్ గాడ్ అన్నాడు, అట్లాసంటి గాడులు బొచ్చడు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మా ధర్మంలోనే దివ్యమైన శక్తులు గల దేవతలు ఉన్నారు. భగవంతుడు అనేక రూపాలుగా ఎక్స్ప్రెస్ అయ్యాడు. ఈ బొచ్చుగాడిని నేనెందుకు నమ్ముతాను రా? నేను ఈ బొచ్చు నా కొడుకుని నేనెందుకు నమ్ముతాను చెప్పు? నేను నమ్మను. సో ఈడేదో ఆజ్ఞలు ఇస్తే నేనెందుకురా నమ్మేది? నేను నమ్మను. నువ్వు నమ్ముకున్నావు, నువ్వు సర్వనాశనం అవుతావు, ఆల్ ద బెస్ట్, నాకు సంబంధం లేదు. లెట్ మీ టెల్ యూ ద రూల్స్ ఆఫ్ డిబేట్. నిరూపణ అంటే ఏమిటి మీ దృష్టిలో చెప్పండి నాకు. ఒక విషయాన్ని నిరూపణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ దైవ గ్రంథం, దాన్ని దైవ గ్రంథం అని ఎలా నిరూపిస్తారు? సో వీడు సిన్ అన్నాడు, సిన్ని నిరూపించాలి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను ప్రేక్షకులు, మనము చూడగలిగినవి నిరూపించగలం,
కొన్ని గ్రంథాలలో ప్రస్తావించినవి చూడలేనివి కూడా లాజిక్కి దగ్గర ఉంటే మనం ఒప్పుకోవచ్చు. సిన్ అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి మనకు తెలియదు. ఈవెన్ సనాతన గ్రంథం ప్రకారం పాపం పుణ్యం ఏందో తెలియదు. పరలోకం అంటాము, స్వర్గాలు నరకాలు ఎవరు చూడలేదండి, నేను చూడలేదు, నాకు తెలీదు. నేనైతే ఇట్లా ఈ గాడిద కొడుకులాగా నేనేం క్లెయిమ్ చేయను. అది ఉంది, స్పిరిచువల్ మెటీరియల్ అంటాడు. నేను అడిగింది అదేరా, నిరూపణ అంటే ఏమిటి, నిరూపించలేము. కాబట్టి నీ బైబిల్కున్న ఆధారం ఏంటంటే బైబిలే. ఆ బైబిల్లో 1000 బొక్కలు ఉన్నాయి. అది నేను ఆల్రెడీ చెప్పా, నా వీడియోలో చెప్తున్నాము, మా బైబిల్ క్లాస్లో చెప్తున్నాము. బైబిల్లో 1000 బొక్కలు ఉన్నాయి. ఫేవికాల్ పెట్టినా అతకదు, ఆ బొక్కలన్నీ పూడ్చలేవు నువ్వు, అన్ని బొక్కలు ఉన్నాయి. సో నిరూపణ అంటే కూడా వీడికి తెలియదు, ఈ గాడిద కొడుకుకి రూల్స్ తెలియదు. సో నిరూపణ అంటే నేనేందో చెప్తాను. నిరూపణ అంటే 3 రకాలు ఉంటుంది. ఒకటి గ్రంథమైన ఆధారం, అంటే మీ దృష్టిలో బైబిల్. రెండోది చరిత్రకమైన ఆధారం ఉండాలి, ఇది 2. మూడోది ఆర్కియాలజికల్ సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా. ఈ 3 ఉంటేనే మీ బైబిల్ దైవ గ్రంథం అని నిరూపణ అవుతుంది. సో ఇప్పుడు మీరు కోట్ చేసిందంతా బైబిల్ ని కోట్ చేశారు. సిన్ ని నిరూపించగలరా, పరలోకాన్ని నిరూపించగలరా, పరలోకం ఉందని నిరూపించగలరా, ఇవన్నీ నిరూపించగలరా, సాధ్యమవుతుందా సైన్స్ ప్రకారం? సో నేను అదే చెప్పానండి, సైన్స్ ప్రకారం ఇవన్నీ నిరూపించడం సాధ్యం కాదు, ఎవరికి కాదు. ఓన్లీ గ్రంథంలో ఏముందో చెప్పగలం. సో నిరూపించలేనప్పుడు ఏమవుతుంది, నమ్మకం అవుతుంది. నిరూపించలేనప్పుడు ఏమవుతుంది, నమ్మకం అవుతుంది. నా డిబేట్ రూల్ ఏంటండి, నమ్మకం కాదు, నిరూపణ. అంటే యాక్చువల్గా అయితే ఇక్కడే డిబేట్ ఎండ్ అయిపోయింది. డిబేట్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోయింది. యాక్చువల్గా ఆ రూల్ని కోట్ చేసి నేను వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా ఇంటికి. కానీ నేను ఎందుకు వెళ్ళిపోలేదంటే, ఈ గాడిద కొడుకు ఇంకేం మాట్లాడతాడో విందామని కూర్చున్నా. ఈ గాడిద కొడుకు గాడిద మాటలే మాట్లాడాడు, కానీ సబ్జెక్ట్ అయితే మాట్లాడలే. నాలెడ్జ్ అంటే జ్ఞానం అని నేనేం ప్రారంభించాను. ఈడు నాలెడ్జ్ గురించి నాకు చెప్తున్నాడండి. అది బైబిల్ దేవుడు ఇచ్చాడంట. బైబిల్ ప్రకారం జ్ఞానం అంటే ఆ యెహోవా అనే సాడిస్టోన్కి భయపడడం. మరి వేదాలంటే అర్థమైంది, విద్ అనే మూల పదం నుంచి వేదం వచ్చింది. వేదం అనేది నాలెడ్జ్. సో బైబిల్లో కనుక నాలెడ్జ్ ఉంటే, బైబిల్ పుట్టినప్పుడే సైంటిస్టులు పుట్టి ఉండాలి. 15th సెంచరీ 16th సెంచరీ తర్వాత ఈ తెల్లోళ్ళు ఎందుకు టెక్నాలజీ కనిపెట్టారు అంటే, దాని అర్థం బైబిల్లో నాలెడ్జ్ లేదు, అది వాళ్ళు సొంతంగా కనిపెట్టారు. అది పాయింట్ అన్నమాట. సో వీడు మాట్లాడేవన్నీ అబద్ధాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించామని చెప్పారు. ఆయన చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆ వస్తువులో, పదార్థాలు, వాటిని గూర్చిన నాలెడ్జ్ ని సైన్స్ అని పిలుస్తాం. ఈయనంత పనికి మాలినోడు ఉన్నాడండి. అసలు వాడు క్రియేట్ చేసినట్టు ఆధారం ఎక్కడుందిరా గాడిద కొడుక? వాడు క్రియేట్ చేసినట్టు ఆధారం లేదు. మా దేవుళ్ళు పుట్టించారు ఈ యూనివర్స్ని, మీ దేవుళ్ళు కాదు. వాళ్ళు బొకడగాళ్ళు, ఫేక్ గాళ్ళు. ఆ త్రిత్వం అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒట్టి ఫేక్, అది తర్వాత ఇన్వెంట్ చేశారు. ఈవెన్ అంతకన్నా ముందే ఈజిప్షియన్ మతాలు ఉన్నాయి, వాళ్ళు మా దేవుడే క్రియేట్ చేశాడని క్లెయిమ్ చేసుకున్నారు. అట్లా ప్రపంచంలో ఉన్న అనేక మతాల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళే క్రియేట్ చేశారని చెప్పుకున్నారు. మీ దేవుడు ఎందుకు క్రియేట్ చేస్తారా యూనివర్స్ని? ఆడు పుట్టిందే మొన్న కదా. సో బుర్ర లేదండి వీడికి, బుర్ర లేదు, ఏం చెప్తాం. ఉంది. ఇంకా అది కాకుండా వేరే చాలా గ్రంథాలు ఉన్నాయి, అవి ఏవి ఈ రోజు బైబిల్లో లేవు. కాబట్టి డెడ్ సీ స్క్రోల్ దొరికినంత మాత్రాన బైబిల్ దైవ గ్రంథం అని నిరూపణ కాదు, ఒక ప్రతి దొరికింది అని మాత్రమే నిరూపణ అవుతుంది. సో బైబిల్ దైవ గ్రంథం ఎలా అని నేను అడిగిన క్వశ్చన్కి వీడు డెడ్ సీ స్క్రోల్స్ని కోట్ చేశాడు. సో నేనేం చెప్పాను, డెడ్ సీ స్క్రోల్స్ దొరికినంత మాత్రాన అది దైవ గ్రంథం అని కాదు. ఆ లెక్కన తీసుకుంటే సైరస్ టాబ్లెట్లు, ఈ సుమెరియన్ టాబ్లెట్స్ ఎన్నో దొరికాయి. అవి ఎప్పటివి? 5000 years ఓల్డ్. అట్లాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పశుపతినాథ్ సీల్ ఉంది, 5000 years ఓల్డ్. సనాతన ధర్మము నిజమని నిరూపణ కాలేదా? అయిపోయింది, నీ మతం ఎగిరిపోయింది. కానీ ఇప్పుడు సొల్లు కబుర్లు చెప్తాడు చూడండి. ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ బైబిల్ ఎప్పటిది ఉంది? ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఆఫ్ బైబిల్, పాత నిబంధన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత పాతది ఉంది చెప్తాను. సో నేను అడిగిన క్వశ్చన్కి ఈడేం చేశాడు, మళ్ళీ గూగుల్లో పోయి చూస్తున్నాడు.
అంటే వీడికి సబ్జెక్ట్ లేదండి, ఈ గాడిద కొడుకుకి సబ్జెక్టే లేదు. మనం ఏ క్వశ్చన్ అడిగినా మళ్ళీ పోయి వెతుకుతుంటాడు, రెడీమేడ్ ఆన్సర్ ఉండదు. అంటే ఓల్డెస్ట్ ఏదైతే బైబుల్ మ్యానుస్క్రిప్ట్ ఉందో అది ఎప్పటిదో కూడా వీడికి తెలియదు. వీడు పాస్టర్ గిరి చేస్తున్నాడు. వింటున్నారా ప్రేక్షకులు, గొర్రెలు? బైబుల్ ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ ఏదో కూడా వీడికి తెలియదు. 4th సెంచరీ 5th సెంచరీ ప్రతులు కొన్ని దొరికాయి, సగం 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 సగం, అది కూడా వీడికి తెలీదు. వీడు నాతో డిబేట్ చేస్తాడంట, నన్ను ఓడిస్తాడంట. నమ్ముతారా మీరు? వీడు డెడ్ సీ స్క్రోల్ అంటున్నారు. డెడ్ సీ స్క్రోల్ కంటే ముందు కూడా ఉన్నాయి. ఈ లంబడి కొడుకుకి అది తెలియదు. వీడు నాతో డిబేట్ చేస్తాడు. మీరు సెర్చ్ చేసేలాగా నేను ఒక పాయింట్ చెప్తాను. ఓకే, చెప్పండి. ఓల్డెస్ట్ టెస్టిమెంట్ దొరికినంత మాత్రాన అది ప్రమాణం గాని అప్రమాణం గాని కాదు. అయినా నేను మా జాన్ పాల్ గారిని ఎందుకు అడిగా, అది నాకు తెలుసు, వీడికి తెలియదని. వీడికి తెలియదని నాకు తెలుసు, అందుకే నేను క్వశ్చన్ అడిగా. వీడేం చేస్తున్నాడు? గూగుల్లో చేస్తున్నాడు. గూగుల్కి లేనం, పాస్టర్లు అంతా కూడా గూగులేనండి. ఎవడో గూగుల్లో చెప్పింది సెర్చ్ చేస్తాడు, ఎవడో పీడిఎఫ్ ఫైల్ ఇస్తాడు, అది తీసుకొని మాట్లాడతాడు. వీళ్ళు నాతో డిబేట్ చేస్తారంట, నన్ను ఓడిస్తారంట, నేను భయపడాలంట. సిగ్గుశరం లేదరా మీకు అట్లా కామెంట్లు పెట్టడానికి? ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్స్ 150 years డెడ్ సీ స్క్రోల్ అని చెప్పాడు. అది అబద్ధం. అంతకన్నా ముందువి కూడా కొన్ని ఉన్నాయి, కానీ అది ఉన్నంత మాత్రాన అది ప్రూఫ్ కాదు. అదే నేను చెప్పాను. కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా. సో ఓల్డెస్ట్ అవే. సో మోషే మరి ఏ భాషలో రాశాడు, ఏ లిపిలో రాశాడు? హీబ్రూ. కామన్గా వీళ్ళు అడిగే క్వశ్చనే నేను అడిగా. ఇప్పుడు ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్ వీడి ప్రకారం డెడ్ సీ స్క్రోల్స్, అది 150 బిఫోర్ కామన్ ఎరా. కానీ మోషే ఇప్పుడు 1300 years. మరి మధ్యలో 13 నుంచి ఈ 150కి ఎట్లా వచ్చింది? ఉండాలి కదా రాసింది. అది ఏ భాష, ఏ స్క్రిప్ట్ అని అడిగా. దానికి కూడా ఈ దగ్గర జవాబు లేదు. గాడిద కొరకు దగ్గర ఆడు ఏమంటున్నాడో చెప్పండి. నాకైతే పిచ్చి నవ్వు వచ్చింది. కంట్రోల్ చేసుకున్నా అండి, సింపుల్గా కంట్రోల్ చేసుకున్నా. హీబ్రూ భాషలో రాశారు. ఏమన్నా ఆధారం ఉందా? ఆధారం ఉందా? బైబిల్ మొట్టమొదటి పేజీలో. నేను ఆధారం అడుగుతాడు, మళ్ళీ బైబిల్కి వెళ్తున్నాడు. చూడండి, దరిద్రుడికి ఏం తెలియదండి. ఆధారం అంటే బైబిల్ ఆధారమా? ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్ చూపెట్టాలి, అట్లీస్ట్ ఫోన్లో. ఈ ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయండి బైబిల్వి, మోషే రాసిన పలకలు ఇవి, 2 పలకలు, ఈ లాంగ్వేజ్లో రాశాడు, ఈ లిపిలో రాశాడని చూపెట్టాలి. ఈడేమంటున్నాడు? మళ్ళీ బైబిల్ కోట్ చేస్తున్నాడు. వీడి జ్ఞానం చూశారా గొర్రెలు? చిత్తుగా ఓడిపోయాడు నా చేతిలో. ఏడు ఒక్కదానికి సమాధానం చెప్పాలా, ఒక్కదానికి సమాధానం చెప్పాలా. ఏ లిపిలో రాశారు మీరు చెక్ చేసుకోండి. 4th 5th సెంచరీ కంటే ముందు హీబ్రూ భాషకి లిపి లేదు, భాష కూడా కరెక్ట్ లేదు, భాష కూడా లేదు. ఓన్లీ ఈజిప్షియన్ భాష ఉంది, అంతకుముందు సుమేరియన్ ఉంది, అంతకుముందు సంస్కృతం ఒకటే ఉంది. అది ఏ లిపిలో ఉందనేది ఇమ్మెటీరియల్. సంస్కృత భాష ఉంది, ఓల్డెస్ట్ అదే. ఇప్పుడు వీళ్ళు లిపి అడుగుతారు, సంస్కృతానికి లిపి లేదు. మరి మోషే ఏ లిపిలో రాశాడు? అది నేను అడిగిన. వీడు దాన్ని కూడా గూగుల్లో వెతుకుతున్నాడు. పాస్టర్ గిరి చేసేటోడు గూగుల్లో వెతుకుతాడండి, వీడికి తెలిసి ఉండొద్దా? ఇప్పుడు నేనే వీడి చర్చికి వచ్చాననుకోండి, మోషే ఏ లిపిలో రాశాడంటే టక్కమని చెప్పాలి సమాధానం. వీడు వెతుకుతున్నాడు అప్పుడు, అంటే ఇంక తెలీదు. ఈడు నాతో డిబేట్ చేసి నన్ను ఓడిచ్చాడంట. నమ్ముతారండి? మొట్టమొదటి పేజీలో ఏం రాయబడి ఉంటుందంటే ఇండెక్స్ కంటే ముందు. ఇండెక్స్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఇండెక్స్ కూడా ఇండెక్స్లో ఉందని చెప్తున్నాడు. అసలు ప్రతులలో ఇండెక్స్లు ఉంటాయిరా గాడిద కొడక? కామన్ సెన్స్ ఉందారా నీకు? ఎట్లరా, ఏం చెప్తున్నావురా? నీ బైబుల్, నీ చర్చిలో నీకే బుర్ర లేదు, నీకే బైబుల్ జ్ఞానం లేదు. ఏం చెప్తున్నావు? సర్వనాశనం చేస్తున్నావు వాళ్ళని. నన్ను పిలువు నీ చర్చికి, నీకంటే 1000 times బెటర్ చెప్తా నేను, నీకంటే 1000 times బెటర్ చెప్తా నేను. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అవసరంలే, మా బైబిల్ క్లాస్లో వచ్చి కామెంట్లు పెడతారు చూడండి మా వాళ్ళు నీకంటే బెటర్ చెప్తారు, నీకంటే 1000 times. బైబిల్ తెలియదు, హిస్టరీ తెలియదు, ఏం తెలియదు, పీక్కుంటూ నాతో డిబేట్ చేయడానికి వచ్చాను.
పేరు లేదు, ఎక్కడ కూడా లేదు అని మీరు అన్నారు. బైబిల్ అంతట్లో బైబిల్ అనే పేరు, నేను మీ లక్కీ నెంబర్ ఎంతన్నా? అవన్నీ వద్దు. ఎక్స్ట్రా అంటే ఇదే దేడు దిమాక్ అంటారు దీన్ని హైదరాబాద్లో. బైబుల్ అనే పదం బైబిల్లో ఉంది అన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. బైబిల్ అనే పదం బైబిల్లో ఉంది, లక్కీ నెంబర్ చెప్తే అన్నీ నేను చూపెడతా అన్నాడు. మీరు లాస్ట్లో ప్లేట్ ఫిరాయిస్తాడు చూడండి. లాస్ట్కి వచ్చేసరికి ప్లేట్ మారిపోయి నేనెప్పుడన్నాను, నేను గ్రంథం అని చూపెడతానన్నాను అంటాడు. ప్లేట్ ఫిరాయించడం అంటే ఒకసారి ఒకటి చెప్తాడు, ఆడికి గుర్తుండదు. లాస్ట్కి వచ్చేసరికి అని తప్పు పట్టుబడంగానే దాన్ని మార్చేసి నేను గట్టెట్లన్నాను, నేను గట్లనలే, నేను దానికి ఈక్వివాలెంట్ చూపెడతా అన్నాను అంటాడు. మీరే చూడండి. పేరు మీ చెప్పండి. లక్కీ నెంబర్ ఎంత ఉంటే అన్నిసార్లు చూపెడతాను. అంతకంటే ముందు నాకు మీరు ఏం చేయాలంటే బైబిల్ అంటే ఏంటి అనేది చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి, బైబిల్ అంటే ఏమిటి అని అడిగాడు. బైబిల్ అంటే ఏంటి? బిబ్లోస్ అనే పదం నుంచి ఇంగ్లీష్ బైబిల్ వచ్చింది. నేను కూడా నా బుక్లో బిబ్లోస్ అనే బైబిల్ అనే పదాన్నే ఉటంకించాను. నేను గ్రంథం గిందం ఉటంకించలే. ఎందుకంటే గ్రంథం అనేది బొచ్చడు సారు బైబిల్లోనే ఉంది. దాని గురించి నేను ఎందుకు మాట్లాడాలి? బైబిల్ అనే పదాన్ని నేను అడిగా. ఇప్పుడు వీడేం చేయాలి? బైబిల్ అనే పదాన్ని చూపెట్టాలి. ఇప్పుడు వీడు ఏది కోట్ చేస్తాడో చూడండి, మీరు కింద బలి పగలబడి నవ్వుతారు. వీడి బైబిల్ జ్ఞానం అంత ఉంటుంది. జనరల్ గా చెప్పేది బిబ్లోస్. బిబ్లోస్ నుంచి బైబిల్ వచ్చింది. బిబ్లోస్ అంటే ఏంటి? ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ బుక్స్. నో. సరే మీరు చెప్పండి. వీడేమన్నాడండి? బిబ్లోస్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ కాదన్నాడు. సింపుల్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. అంటే బిబ్లోస్ అనే పదానికి కూడా వీనికి అర్థం తెలీదు. వీడు పాస్టర్ మళ్ళీ. అర్థమవుతుందా? బిబ్లోస్ అనే పదానికి కూడా వీనికి అర్థం తెలీదు. వీడు పాస్టర్ గిరి చేస్తున్నాడు. ఆల్వేస్ రెడీ టు లెర్న్. ఓకే, కొత్త చెప్తాను వినండి. బిబ్లియోస్ అంటే అర్థం ఏంటంటే స్క్రోల్ ఆర్ బుక్. ఇప్పుడు పరిభాష అయితే బుక్ అవుతుంది, అప్పటి పరిభాషలో అయితే స్క్రోల్ అని పిలుస్తారు. లేదు అన్నారు. ఓకే, ఇప్పుడు స్క్రోల్ అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు చూపించాలి చెప్పండి, చూపెడతారు. నా క్వశ్చనే అది కాదు. నా క్వశ్చన్ కాదు, అది నా క్వశ్చన్. అది బైబిల్లో మీరు మళ్ళీ ఇంకో పాయింట్ మిస్ అవుతున్నారు. బైబిల్లో బైబిల్ అనే పేరు ఉండదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనే వివరణ ఉండదు, ఫుల్ స్టాప్. నేను నా బుక్లో రాసింది డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ మీద. ఫుల్ స్టేట్మెంట్ ఏందో చూడండి. బైబిల్ అనే పదం బైబిల్లో లేదు. 66 పుస్తకాలు అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయనే వివరణ లేదు. అది నా స్టేట్మెంట్. దాన్ని వీడు తప్పుగా నిరూపించాలి. వీడేమంటున్నాడు అంటే బిబ్లోస్ అనే పదం ఉంది అని చెప్తున్నాడు. యాక్చువల్గా 66 అనే పుస్తకాలు కూడా వీడు చూపెట్టలేదు, అన్ని గిమ్మికులు మ్యాజిక్లు చేశాడు. సో నెక్స్ట్ విందాం వీడు ఏం చెప్తున్నాడు. కానీ పూర్తి బైబిల్లో బైబిల్ అనే పేరు ఎక్కడ ఉండదు. ఈ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనే సో వీడికి ఫుల్ స్టాప్ కి కూడా ఇట్లా మనం పెడతాం కదా అపోస్ట్రోఫియస్, అది కూడా వీడికి తెలియదు. వీడు పాస్టర్ గిరి చేసి నాతో డిబేట్ చేస్తున్నాడు. ఆ పూర్తి స్టేట్మెంట్ చాలా క్లియర్. నా క్వశ్చన్ ఏంటి? ఇది బైబుల్, ఈ గ్రంథం పేరు బైబుల్ అంటే ఈ 66 పుస్తకాలు కలిసింది. ఈ పుస్తకం పేరు బైబిల్. దీంట్లో 66 పుస్తకాలు అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వివరణ లేదు. అది నేను ఇచ్చిన స్టేట్మెంట్. దానికి వీడు నిరూపణ చేయలేదు. ఇంకా మనం ముందుకెళ్దాం. బైబిల్ దైవ గ్రంథమా, అందులో ఉన్నది నిజ దేవుడా అనేది వచ్చాను. రైట్. అక్కడ రామాయణం ఉన్నది నాకు అవుట్ ఆఫ్ సిలబస్. బికాస్ ఐ యామ్ ఏ రిసర్చర్. మంచిదన్న. సో రిసర్చర్. సో నేను రామాయణం నుంచి చెప్తాడంటే వీడు భయపడిపోయాడు. ఎందుకంటే వీడు రామాయణం చదవలే కదా. సో భయపడిపోయి నన్ను చెప్పనీయలేదు. నేను అది గనక చెప్పి ఉంటే ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేది నేను ఏ కాంటెక్స్లో రాశాను. సో నేను పనిలో పని ఏం చేస్తానంటే రామాయణంలో ఉన్న ఆ వచనాన్ని కూడా రామాయణం అనే పేరు రామాయణంలో ఉంటుంది. దాంట్లో ఎన్ని కాండలు ఉన్నాయి, ఇంకో చోట ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనే వివరణ కూడా ఉంటుంది. సో అది గ్రంథంలో ఉన్న క్లారిటీ. ఆ క్లారిటీలో బైబిల్లో లేదు కాబట్టి ఆ స్టేట్మెంట్ నేను ఇవ్వాల్సి వచ్చింది యాజ్ ఎ రీసెర్చర్. కానీ వీడు గాడిద కొడుకు కదా, వీడు ఏం చదవడు కదా, బైబిల్ కూడా కరెక్ట్ చదవదు కదా, అందుకే వీడితో ప్రాబ్లం. will write books like this.
రామాయణంలో రీసెర్చర్ ఎప్పుడు బుక్ బాలకాండ రాయాలంటే రీసెర్చర్ ఎప్పుడు బుక్ ఒక్క రాయాలంటే నిమిషం ఒక ఇన్ఫరెన్స్ వచ్చిన తర్వాత, ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత రాయాలి. సో వీడు అదే అంటాడు, ఇన్ఫరెన్స్ వచ్చిన తర్వాత రాయాలి. అలా అయితే ప్రపంచంలో ఎవడు బుక్కులు రాయడురా? చెప్తున్నా కదా, ప్రపంచంలో ఎవడు బుక్కులు రాయడు. ఎందుకంటే ఒక ఇన్ఫరెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయలేం మనం. మనకు తెలిసిన జ్ఞానంతో మనం రాస్తాం. అప్డేట్ అయిందనుకోండి, కొత్త విషయాలు తెలిస్తే నెక్స్ట్ ఎడిషన్ ఎందుకు ఉంటుంది? అందుకే ఉంటుంది. నెక్స్ట్ ఎడిషన్లో యాడ్ చేస్తాం. కానీ ఇదే లాజిక్ని నేను నీకు అప్లై చేసిన, దానికి సమాధానం నువ్వు ఇవ్వలేదు. ఆ సమాధానం ప్రేక్షకులు మీరు వినండి. మధ్యలో రాయకూడదు రీసెర్చర్. ఇప్పుడు మీరు మధ్యలో రాశారు. ఎగ్జాక్ట్లీ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. మీకు మొత్తం బైబిల్ అర్థమైందా? నాకు ఎంతవరకు అర్థం కావాలో, మీకు ఎంతవరకు చెప్పగలను అంతవరకు అర్థమైంది. పాస్టర్ గిరి మానేసి మొత్తం అర్థమైన తర్వాత వచ్చి మరో చెప్తాను వినండి. సో అది నేను ఇచ్చిన సమాధానం. ఈయనకి బైబుల్ మొత్తం అర్థం కాలేదు కదంట, కానీ వీడు పాస్టర్ గిరి చేస్తాడంట. కానీ నేను మాత్రం బుక్ రాసేటప్పుడు మొత్తం బైబిల్ని అర్థం చేసుకొని రాయాలంట. ఒరే పనికి మాలిన సన్నాసి, లాజిక్ అనేది నీకో రకమైన లాజిక్, నాకో రకమైన లాజిక్ ఉండదు. లాజిక్ కామన్గా అందరికి ఒకటే ఉంటుంది. నేను గనక బుక్ రాశాను, నాకు అర్థం కాలేదని నువ్వు క్లెయిమ్ చేస్తే, నీకు కూడా బైబిల్ రాదు కాబట్టి నువ్వు ప్రీచింగ్ చేయొద్దు. నువ్వు అన్ని నవరంధ్రాలు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. సేమ్ లాజిక్. దరిద్రులు కదండి, అసలు అర్థం కాదు వీళ్ళు. కామన్ సెన్స్ ఉండదు. ఆ క్రైస్తవానికి మారంగానే బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది కదా. దానికి ఏదో రిఫరెన్స్ యెషయా గ్రంథం 34:16 వచనం. ఓకే. సో ఈడు ఏ రెఫరెన్స్ ఇచ్చాడండి? ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం ఈ రిఫరెన్స్ ఇచ్చాడు. ఇది ఎందుకు తప్పు అనేది నేను వివరణ ఇస్తాను. యాక్చువల్గా బైబిల్ అనే పదాన్ని బైబిల్లో చూపెట్టాలంటే వీడిచ్చిన రిఫరెన్సే రాంగ్. అర్థమవుతుందా? వీడిచ్చిన రిఫరెన్సే రాంగ్. బైబిల్ ఎక్కడ చూపెట్టాలో, అంటే బైబిల్ అనే పదం ఎక్కడుందో చూపెట్టాలనేది కూడా వీడికి తెలియదు. అంటే వీడు బైబిల్ కూడా చదవలేదన్నమాట. సో ఇప్పుడు యెషయాకు సంబంధించి రిఫర్ చేస్తున్నాడా, వేరే గ్రంథాలకు కూడా రిఫర్ చేస్తున్నాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు ఒకవేళ యెషయాలోనే బైబిల్ అనే పదం ఉంటే అది యెషయాకు మాత్రమే రిఫర్ చేస్తున్నాడా, మొత్తం అన్ని కలిపా? వ్యాలిడ్ క్వశ్చన్ కదండి. దానికి కూడా సమాధానం ఇవ్వలే. నేను మరలా చెప్తున్నాను, బైబిల్ అంటే గ్రంథం, బైబిల్ అంటే గ్రంథం అనే. ఇది మళ్ళీ బ్లండర్. ఒక గ్రంథం కాదండి, బైబిల్ అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్స్. సింపుల్ లాజిక్ లేదు. బ్రెయిన్ ఆలోచించడం మానేశాడు. బ్రెయిన్తో ఆలోచించడం మానేశాడు ఈ క్యాండిడేట్. ఏమని రాయబడి ఉంటది? ఇంగ్లీష్ బైబిల్ అయితే హోలీ బైబిల్ అని ఉంటది, తెలుగులో అయితే పరిశుద్ధ గ్రంథం అని ఉంటది. ఇక్కడ రైట్. అవునా? నేను చెప్పింది ఏంటి? గ్రంథం అనేది లోపల ఉందని చెప్పాను. ఓకే. మీరు లేదని అక్కడ రాశారు బ్లైండ్ గా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ యెషయాలో ఇక్కడ కోట్ చేశారు కదా, దాంట్లో బైబిల్లో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఒకటి చూపెట్టండి నాకు. దేంట్లో? ఇది నేను అడిగిన క్వశ్చన్, ఎందుకంటే కంప్లీట్ స్టేట్మెంట్ అది. బైబిల్లో బైబిల్ అనే పదం లేదు, ఎన్ని గ్రంథాలనే వివరం లేదు. అది నా క్వశ్చన్. క్వశ్చన్ కూడా వీనికి అర్థం కాలే, అది ప్రాబ్లం. అది చూపెట్టాడు, సొల్లంతా మాట్లాడతాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అది నాకు చూపెట్టండి. ఎక్కడ 7 ఉన్నాయి, 66 అని. ఇవి 60 ఇండెక్స్లో ప్రిపేర్ చేశారు. ఇండెక్స్ మనుషులు ప్రిపేర్ చేసి నంబర్లు ఇచ్చుకున్నారు. ఏది ముందు ఏది వెనక పెట్టింది కూడా మనుషులే. అది కదా నా క్వశ్చను. 66 పుస్తకాల బైబిల్ అని ఎక్కడుంది? బైబిల్లో లేదు. అదే నా క్వశ్చన్. అది వీడికి అర్థం కాలే. నా పాయింట్ అదే కదా. ఇక్కడ ఎక్కడ చూపించాలంటున్నా? ఒక నిమిషం. సో నేను ఎక్కడ చూపించాలి? నాకు మాట్లాడినీయడు. వాడి తప్పు దొరికిపోయింది కాబట్టి నన్ను మాట్లాడినీయడు. అది కథ. అడ్రస్ చెప్తే చూపెడతాను. ఇప్పుడు మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఇది బైబిల్, ఇది 66 పుస్తకాల బుక్ అని ఉండాలి. అది కదా నా పాయింట్ ఇక్కడ. అప్పుడు మీరు డాక్టర్ గారు మళ్ళీ డాక్టర్ అంటాడు. అరే గాడిద కొడక, ఎంబీబీఎస్లో బైబిల్ అనేది సిలబస్ కాదు. నేను చేసే వృత్తికి నీ బైబిల్కి సంబంధం లేదు. బైబిల్ని బైబిల్గానే చూడు. నాకున్న జ్ఞానం ఏదైతుందో బైబిల్ మీద, దాన్ని సపరేట్గా చూడు. నా ప్రొఫెషన్కి బైబిల్కి సంబంధం లేదు. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఏం రా వాగుతావు? స్టార్టింగ్ లో బైబిల్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అని మీరే అన్నారు. ఈ మాట వీడే అంటాడు. అంతకుముందు ఏం చెప్పాడు వీడు? బైబిల్ అంటే బుక్ అన్నాడు. మళ్ళీ నేను చెప్పిన తర్వాత కరెక్ట్ చేసుకొని బైబిల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ బుక్ అంటున్నాడు. గజని. అంతకుముందు ఏం మాట్లాడాడో తర్వాత ఏం మాట్లాడతాడో వీడికి గుర్తుండదు. మనం గుర్తు చేయాలన్నమాట.
వీడు నాతో డిబేట్ చేస్తాడు. ఒకసారి రిమైండ్ చేసుకుని చూడండి. Collection of how కలెక్షన్ many ఆఫ్ బుక్స్ అన్న నా పాయింట్ అదే, కలెక్షన్ ఆఫ్ హౌ మెనీ బుక్స్. నా పూర్తి స్టేట్మెంటే అది. బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా, ఎన్ని బుక్కులు ఉన్నాయి, అది నా పాయింట్. అది వీడు అర్థం చేసుకోడు, అర్థం కాదు. ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే బుర్ర ఉండాలి కదండి. వీడికి బుర్రనే లేదా. బాప్తిజం తీసుకోగానే పోయింది, అది ఆలోచననే పోయింది. ఏమంటారు ఇన్ని కలెక్షన్ ఉంటాయి అని కాదు అక్కడ ఉన్నది. మనం పేతురు పత్రిక వచ్చినప్పుడు మనుషులు తమ ఇచ్చ వలన కాకుండా, ఊహ వలన కాకుండా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో వ్రాశారు, లేఖనాల పుట్టింది. నా క్వశ్చన్ ఏంటండి, వీడు చెప్పేది ఏందండి ఎదవా. నేను అడిగింది ఏంటంటే 66 బుక్కులు అని ఎక్కడున్నాయి అని అడిగా. సో వీడు ఏం చెప్పాలి, 66 అని లేదండి, మేము డిసైడ్ చేసుకున్నామని చెప్పాలి. కానీ అది చెప్పడు. ఓ పీతర్ అంటారు, పాస్టర్ అంటాడు, జాన్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, బైబిల్ని మొత్తం చుట్టొస్తాడు కానీ జవాబు ఇయ్యాడు. అది కథ. లేవని చెప్పొచ్చుగా, అయిపోతుంది. లేవని చెప్తే డిబేట్ అయిపోతుంది. అందుకే ఒప్పుకోడు అని వ్రాయబడినప్పుడు మాకు బైబిల్లో స్పష్టంగా ఎవరెవరు ప్రవక్తలు, ఎవరు అబద్ధ ప్రవక్తలు. ఇక అంతా శృతి చెప్తాడండి. ఇదంతా స్కిప్ చేసేద్దాము, నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో అందుకే అరిటాకు మాత్రమే తింటే ప్రాబ్లం వస్తుంది. నేను అదే చెప్పా, అరిటాకు తినకరా అంటే అరిటాకు కూడా తినలేదండి. ఇప్పుడు భోజనం పంక్తిలో కూర్చొని ఆ నేలను నాకేశాడు, అందుకే ఈయన బుర్ర ఆలోచనలు ఇలా తగలబడ్డాయి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామాయణంలో బాలకాండ 3వ సర్గ శ్లోకం 38. సో వీడికి అర్థం కావాలని నేను రామాయణాన్ని కోట్ చేస్తున్నా. వీడు మళ్ళీ చెప్పనియాడు, ఎందుకంటే వీడు రామాయణం చదవలేగా. రామాయణం వదిలేయండి ప్రేక్షకులు, వీడు బైబిలే చదవలేగా. బైబిలే చదవలేదు వీడు, దరిద్రుడు. మరొకసారి చెప్తా వినండి. ఎందుకు నేను దాన్ని అడ్డగిస్తున్నా అంటే చెప్పండి భాస్కర్ రాజు గారు, చెప్తాను వినండి భాస్కర్ రాజు గారు. బైబిల్లో నేను ఏం మాట్లాడినా సరే ఇబ్బంది ఏమి ఉండదు. మీరు రామాయణం కోట్ చేస్తే నేను రామాయణంలో ఒక ప్రశ్న లేవదీస్తాను. వెయిట్, అప్పుడు ఏంటంటే నా మాట తీరు చాలా పరుషంగా ఉంటుంది. వీడు రామాయణం గురించి మాట్లాడితే పరుషంగా ఉంటుందంట. అరే నువ్వు రామాయణాన్నే చదవలేదు కదరా సన్నాసి, రామాయణాన్ని చదివావా? ఏం అడుగుతావు నన్ను? గూగుల్లో చూసి అడుగుతావా? అందుకే ఇన్ని దొంగనా కొడుకు అనింది, గాడిద కొడుకని అందుకే తిడుతున్నా. రామాయణాన్ని చదవకుండా రామాయణం గురించి అడుగుతాడు అంటాడు. బైబిల్ గురించి కోట్ చేసాం, మీరే కండిషన్ ఏం చెప్పారు అంటే ఈ పుస్తకాన్ని మాట్లాడాడు, ఈ పుస్తకాన్ని మాట్లాడాడు అని చెప్పారు. నేను అట్లా చెప్పలే. మొత్తం చూడండి, నేను కేవలం బైబిల్ గురించి మాట్లాడతాను చెప్పలే నేను. అంటే ఈయనకి గుర్తులేదు కదా. ఇప్పుడు నేనేం మాట్లాడినో కూడా ఈయనకి గుర్తులేదు. గజనీయుడు, మతిమర్పిడికి. మనం అంతకుముందు ఏం మాట్లాడామో తర్వాత ఏం మాట్లాడతాం కూడా వీడికి గుర్తుండదు. వీడు ఏదో ఆలోచనలో ఉంటాడు. అంటే బహుశా బైబిల్ని చదివాడో లేకుంటే ఇంకేం ఎక్స్ట్రా చేస్తాడో, మందు తాగుతాడో, గుట్కాలు తింటాడో నాకు తెలియదు కదా. ఈయన బ్రెయిన్ అంతా దొబ్బింది. కండిషన్ మీరే వైలేట్ చేస్తున్నారు. అలా కాదు. ఇప్పుడు బైబిల్ దైవ గ్రంథమా డిబేట్. ఓకే, ఈ బైబిల్ దైవ గ్రంథం కాదని మీరు నిరూపించాలి, అవునని నిరూపిస్తారు. ఇప్పుడు రామాయణ జోలికి ఎందుకు వెళ్ళారు? సో రామాయణం జోలికి ఎదురొద్దన్నాడు. నేనన్నా 66 బుక్కులు ఉంది, ఎక్కడుందో చూపెట్టమన్నా. వ్యాలిడ్ క్వశ్చనే కదండి. ఇప్పుడు ఈడేం చెప్పాలి, లేవని చెప్పాలి. చూడండి, సేమ్ 1వ పేతురు 1వ అధ్యాయము. వాడేదో 1వ పేతురుని ఏదో కోట్ చేశాడు. వాడు కోట్ చేసిన వచనం సేమ్ కేథలిక్ బైబిల్లో ఉంటుంది. అంటే మరి ప్రొటెస్టెంట్ని ఈ వచనం ప్రేరేపిస్తే క్యాథోలిక్లను కూడా సేమ్ వచనం ప్రేరేపించింది కదా. మరి అక్కడ 66 ఎందుకున్నాయి, ఇక్కడ 73 ఎందుకున్నాయి? అది కదా నా క్వశ్చన్. అది కూడా వీడికి అర్థం కాలే. గజనీ బుర్ర లేదు. సేమ్ మీరు చెప్పిన వచనాలు. ఈ రక్షణను గురించి ప్రవక్తలు శ్రద్ధగా. సో వీడికి అర్థం కాలే నేను చెప్పింది. లాజిక్ ఎవరికి ఉంటుందండి? బుర్రను అనుకుంటుంది. వీడికి బుర్రనే లేదా. సో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఆ పైన ఉంది పాయింట్. నేను చదివింది రెండు ఒకటే, మీరు చదివింది నేను చదివి రెండు ఒకటే. వాడు మళ్ళీ తన అబద్ధాన్ని కప్పిపించుకోవడానికి మళ్ళీ ఒక కవరింగ్ ఇస్తాడు అన్నమాట. సో నెక్స్ట్ వెళ్దాం. నా క్వశ్చన్ ఏంటి? 66 ఎవరు డిసైడ్ చేశారు? నా క్వశ్చన్ ముందటి నుంచి అదేనండి. 66 ఎవరు డిసైడ్ చేశారు, 73 ఎవరు డిసైడ్ చేశారు? ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు తీసేసుకున్నాడు అండి. తీసేసుకొని నాది దైవ ప్రేరణ అంటాడు. ఒక తాగుబోతున్నాడండి,
ఆడేం చేస్తాడంటే బట్టలన్నీ చింపేసుకుంటాడు, బాగా తాగుతాడు, బట్టలు చింపేసుకుంటాడు. ఎందుకురా బట్టలు చింపేసుకున్నావు అంటే నాకు దేవుడు చెప్పి చింపేసుకోమన్నాడని చెప్తాడు. అంటే దేవుణ్ణి బదనాం చేస్తాడనమాట. సో ఇక్కడ ఈ గాడిద కొడుకు ఆ యెహోవా అనే బైబిల్ గాడిని బదనాం చేస్తున్నాడు, కానీ జవాబు మాత్రం చెప్పడు. ఓకే, నేను చెప్తాను దానికి. ఓకే, 66ను ఎవరు డిసైడ్స్ అంటే, మీరు ఇప్పుడు ఈ పుస్తకం రాశారు, కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అని రాశారు కదా, కౌన్సిల్ ఆఫ్ నికేయా. నేను అవన్నీ కోట్ చేశాను. డిబేట్ అక్కడ దాకా వెళ్ళలే. వీడు ఎన్ని బుక్లు ఉన్నాయో కూడా డిసైడ్ చేయలేకపోతున్నాడు. దాని గురించి చెప్పడం కూడా వేస్టే. సో నేను స్కిప్ చేసేసాను అది. ట్రెంట్ వరకు మత పెద్దలు క్యాథలిక్ బైబిల్ 73 పుస్తకాలు నిర్ణయించారు, మత పెద్దలకు నిర్ణయించలేదు. ఓకే, క్యాథలిక్ బైబిల్లో కానీ ప్రొటెస్టెంట్ బైబిల్లో కానీ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నిర్ణయించింది బైబిల్ దేవుడు కాదు మనుషులు అనేట్టుగా మీరు అన్నారు కదా. సో అందులో బుక్లో నేను రాశాను, డిబేట్ అక్కడ దాకా పోలేదు కాబట్టి నేను దానికి జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ వీడు తేల్చాల్సింది ఏంటంటే బైబిల్లో బైబిల్ అనే పదం ఉంది, ఎన్ని గ్రంథాలు ఉన్నాయని వీడు డిసైడ్ చేయాలి. అది చేయలేకపోతున్నాడు. సో ఇంకా వీడియో దాదాపు అయిపోవచ్చింది. లాస్ట్ 5 బిట్స్ ఉన్నాయండి, అవి కూడా ప్లే చేసేద్దాం. పుస్తకం తీసివేయబడాలి అని నిర్ణయించడానికే లేఖనాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, లేఖనం కాని దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేటువంటి లక్ష్యం మాకు ఇవ్వబడింది. ఓకేనా, మనుషులకు. సో లేఖనాలేనంట, ప్రవక్తలంట, అల్టిమేట్లీ వీడు చెప్పింది ఏంటంటే మేము డిసైడ్ చేసుకున్నాం అని చెప్పాడు. ఇది చెప్పడానికి 2 గంటల డిబేట్ ఎందుకురా గాడిద కొడుక, 5 minutesలో అయిపోతుంది. మేము డిసైడ్ చేసుకున్నామంటే అయిపోతుంది. నా క్వశ్చనే అది, నా క్వశ్చనే అది, ఎవరు డిసైడ్ చేశారు అది చెప్పడానికి గంట సేపు నన్ను అనవసరంగా కూర్చోబెట్టావు. బిబ్లోస్ అనే బుక్ ఉంది, స్క్రోల్ అనేది ఉంది అని చెప్పారు. ఓకే, ఇది స్ట్రాంగ్ నంబర్ H5612. ఇక్కడ బుక్ అని ఉంది, డాక్యుమెంట్. సో అది నేను స్క్రీన్ మీద రన్ చేస్తున్నాను ప్రేక్షకులు. ఆల్రెడీ నేను ఇది చెప్పేది స్క్రీన్ మీద రన్ చేస్తాను. ఆల్రెడీ ఇది చెప్పాను వీడియోలో. అసలు ఈ యెషయా 34:16 కోట్ చేశాడు కదా, అక్కడ ఎక్కడ కూడా బిబ్లోస్ అనే వర్డ్ లేదు. స్టార్టింగ్లో బిబ్లోస్ చూపెడతా అన్నాడు, మీరు గుర్తుంది కదా, బిబ్లోస్ అనే వర్డ్ చూపెడతా అన్నాడు. బిబ్లోస్ అనే వర్డ్ ఎక్కడ పాత నిబంధనలో ఉండదు. అది కూడా వీడికి తెలీదు, అది కూడా వీడికి తెలీదు. నేను చూపెడతాను ఇప్పుడు ఈ వీడియోలో. సో వీడు ఏం చెప్తాడో విందాం. డాక్యుమెంట్ అని ఉంది, రైటింగ్ అని ఉంది, లెటర్ అని ఉంది, ఒక్క చోట స్క్రోల్ అని ఉంది. సో అది ఒక చోట ఉంది, అది కూడా మీకు రన్ చేస్తున్నా, మీరు ఒకసారి చూసుకోండి. సో వీడిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో అది కూడా మనం చూద్దాం. వన్ ఆఫ్ ఇట్ ఇస్ స్క్రోల్. సో బైబుల్ అనే వర్డ్ అయితే హీబ్రూలో లేదు. హీబ్రూలో బైబిల్ ఎందుకు ఉంటుంది? అదే బైబిల్ అనేది ఇంగ్లీష్ పదం. సో గుర్తుపెట్టుకున్నారు కదా, వీడు స్టార్టింగ్లో ఏమన్నాడండి, బిబ్లోస్ అనే వర్డ్ చూపెడతా అన్నాడు. బిబ్లోస్ అనే వర్డ్ చూపెడతా అన్నాడు, బైబిల్ అనే వర్డ్ చూపెడతా అన్నాడు. బైబిల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? బిబ్లోస్ నుంచి వచ్చింది. వీడు నన్ను అడిగాడు కూడా, బిబ్లోస్ అంటే ఏంది అని కూడా అడిగాడు. కానీ వీడు ఏది కోట్ చేశాడు? యెషయా 34:16 కోట్ చేశాడు. కానీ మరి ఇప్పుడు వీడేమంటున్నాడు, హీబ్రూలో ఎందుకు ఉంటుందని ఇప్పుడు వీడు అడుగుతున్నాడు. అరే కోడ్ చేసింది నేను కాదురా గాడిద కొడుక, నువ్వు కోడ్ చేసావు. అది నీకు తెలివి ఉండాలి, నీకు బైబిల్ జ్ఞానం ఉంటే సార్ బిబ్లోస్ అనే వర్డ్ హీబ్రూలో ఉండదు, గ్రీక్లో ఉంటుందని కొత్త నిబంధనని కోడ్ చేయాలి. ఆ మాత్రం బైబిల్ జ్ఞానం లేని నువ్వు నాతో ఎట్లా డిబేట్ చేస్తావురా? చూడండి, మీరు పట్టుబడిపోయాడు నాకు. అది ఎక్కడి నుంచి డెరైవ్ అయింది? గ్రీక్ బిబ్లోస్ నుంచి డెరైవ్ అయింది. మీరు హీబ్రూలో ఎందుకు వెతుకుతారు నాకు తెలియడుతాను. నేను అందుకే చెప్పాను, ఒక భాష నుంచి. ఇప్పుడు హీబ్రూలో వెతికింది నేనండి, వాడు చూపెట్టాడా? అందుకే నేను అన్నాను. అర్థమైందా ఎందుకన్నాను? ఈడు చెప్పాలి బిబ్లోస్ అనేది గ్రీక్ పదం అని. గ్రీక్ పదం అయితే కొత్త నిబంధనలు చూపెట్టాలి. కానీ ఈడెక్కడ చూపెట్టాడు? పాత నిబంధన రెఫరెన్స్ ఇచ్చాడు, యెషయా 34:16. వాడే చెప్తాడు చూడండి, దొరికిపోతాడు నాకు, వాడే చెప్తాడు చూడండి. ఇంకో భాషకు వచ్చినప్పుడు అని ఇంత చిన్న విషయం ఎలా మిస్ అవుతున్నారు మీరు? నాకు తెలియడుతాను. పాత నిబంధన హీబ్రూలో ఉంది, గ్రీక్ లో లేదు. గ్రీక్ లో సెప్టోజెంట్ అని రాసుకున్నారు, దాంట్లో ఎన్నో కుకప్ చేశారు. దాని జోలికి మనం ఇప్పుడు పోము. సో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, సెప్టోజెంట్లో చాలా కుకప్ చేశారండి. బట్ ఈ పాయింట్కి వద్దాం, ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్, తర్వాత ఎప్పుడన్నా మనం మాట్లాడుకోవచ్చు. ఈ పుస్తకం తప్పని చెప్పేసండి, అక్కడికి వచ్చేద్దాం. సో తప్పని, సో దీన్ని నక్క తెలివితేటలు అంటారా గాడిద కొడుక. నువ్వు 2 లైన్లు నిరూపించలేదు అంటే వీడికి తెలిసిపోయిందండి, ఈ బుక్ని తప్పని నిరూపించడం చేతగాదు నాకని తెలిసిపోయి వీడు నా కాళ్ళు పట్టుకున్నాడు.
డాక్టర్ గారు నేను నిరూపించలేనండి, నాకంత జీలో దమ్ము లేదండి, మీరే ప్లీజ్ 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 మీరే ఇది తప్పని డిక్లేర్ చేసేయండి, మనం ముందుకెళ్దాం అంటాడు. అడుక్కుంటున్నావురా అడుక్కునే విధవా, సిగ్గు లేదురా నీకు నన్ను అడుక్కోవడానికి? నీకు దమ్ముంటే ఈ బుక్ తప్పని నువ్వు నిరూపించాలి, నేనెందుకురా ఒప్పుకుంటాను, నాకేం అవసరం? తప్పని ఎట్లా? ఇప్పుడు ఈ పుస్తకం నేను పొరపాటున బైబుల్ అనే రాశాను, పదం తెలియకుండా రాశాను హీబ్రూలో, అంటే గనక బిబ్లాస్ అనే పదం లేదు, హీబ్రూలో లేదు. వినండి. నేను అదే చెప్తున్నా, పాత నిబంధన బిబ్లోస్ అనే పదం ఉండదండి, కొత్త నిబంధనలో ఉంటది. వీడికి ఆ మాత్రం బైబిల్ జ్ఞానం లేదు. లేకుండా కరుణాకర్తో నాతో ఎవరెవరితోటో డిబేట్ చేస్తాడంట. అసలు ఏ వాడు ఎక్కడ ఉంటుందో తెలియని వీడు డిబేట్లు చేస్తాడండి. అంత దమ్ముందా వీడికి? అంత జ్ఞానం ఉందా? ఆలోచించండి గొర్రెలు మీరే, క్రైస్తవులు ఈ వీడియో చూస్తున్నా మీరే ఆలోచించండి, వీడికి అసలు జ్ఞానం ఉందా? ఆ విషయం కూడా నేను అడిగాను. సో నేను నేను మరలా రాసింది చెప్తున్నా, బిబ్లాస్ అనే పదం గ్రీకు నుంచి డిరైవ్ అయితే హీబ్రూలో ఎందుకు ఉంటది? ఈడు కదండి రిఫరెన్స్ ఇచ్చిండు, నేనెందుకు ఇచ్చినా? యెషయా రిఫరెన్స్ ఈడు ఇచ్చాడు, గాడిద కొడుకు. దట్స్ మై పాయింట్. దట్స్ వాట్ మై Thank పాయింట్ you. ఆల్సో. ఇప్పుడు వినండి, బైబిల్ బిబ్లాస్ అనే అనే గ్రీకు, పదం బిబ్లాస్ హీబ్రూలో గ్రీకు, లేదు. బైబిల్ ఇంగ్లీషు అయినప్పుడు మీరు హెబ్రిల్ ఎందుకు వెతుకుతారు? నేను తెలియదు. ఆడు కదండి వెతికింది, నేనెందుకు వెతికినా? లాస్ట్ టైం ప్రవీణ్ తో కూడా వచ్చిన సమస్య ఏంటంటే, నాకు సింహం అని ఇంగ్లీష్ ఆ టెక్స్ట్ విషయం బుక్ నేను చూపించంటే అడుగుతాను ఉంటది, అక్కడ లైన్ అని ఉంటది. నామవాచకానికి పేరుకి తేడా ఉంటదమ్మా. సింహం అనేది వీడికి మనం ఒక టాపిక్ చెప్తాం కదా, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడికి నిరూపించే దమ్ము లేదు, సబ్జెక్ట్ లేదు. కాబట్టి వీడికి సర్వనామానికి ఒక పేరుకి ఉన్న తేడా తెలియదండి. ఎదవా గాడిద కొడుకీడు. ఓకే? లాయన్ అని అంటే రాసుకుంటా, అక్కడ నామవాచకం రాసుకుంటారు. పేరు వేరా? కానీ జాన్ పాల్ అంటే జాన్ పాల్ అనే అనాలి. సో పేరు ఏ భాషలో మారదండి. వీళ్ళు ఏం చేశారంటే, తెలుగులో వేసుకో పేరు, ఇంగ్లీష్లో ఒక పేరు, ఇంగ్లీష్లో ఒక పేరు, ఇన్ని పేర్లు ఉన్నాయంటేనే అది ఫేక్ క్యారెక్టర్ అని తెలిసిపోతుంది మనకి. ఓకే, బైబుల్లో బైబుల్ అనే పేరు లేదు, ఇట్ స్టాండ్స్. ఎందుకంటే హీబ్రూలో బైబుల్ అనే పేరు నేను లేదు, ఇప్పటికే చెప్పి ఏ అనువాదంలో లేదు. Okay. రెండో పాయింట్ 66-73 ఇది గోల. ఓకే మీకేమో దివ్యమైన ప్రేరణ వచ్చి 66 చేసుకోమన్నారు, ఓకే వాళ్ళకు దివ్యమైన ప్రేరణ రాలేదు, 73 పెట్టుకున్నాడు. ఓకే అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా మీకు కేథోలిక్లీ లే, 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 లే. మీరు డిసైడ్ చేసుకుని మా దగ్గర రండి. కరెక్టే కదండి నేను చెప్పింది. కేథోలిక్లకి ప్రొటెస్టెంట్లకి ఈ ఇష్యూ ఉంది, లెట్ దెమ్ డిసైడ్. నేను హిందువును, బైబిల్ని నమ్మా, బైబిల్ గాడ్ని కూడా నమ్మా, నాకు సంబంధం లేదు. ఆడెవడో ఎడ్డిగాడో ఎవడో నాకు తెలియనే తెలీదు. నాకు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, నేను వీళ్ళని నమ్ముతానండి. ఈ పనికి మాలిన నేనెందుకు నమ్ముతానండి? నాకేం ప్రాబ్లం? ఆడు 73 పెట్టుకుంటాడా, 64 పెట్టుకుంటాడా, 1000 బుక్కులు పెట్టుకుంటాడా, నాకేందండి? నాకేం సంబంధము? దేర్ ఆర్ కల్ట్ గ్రూప్స్, అవేంటి? నంబర్ 1 RCM, నంబర్ 2 బ్రెన్నహామ్, నంబర్ 3 సెవెంత్ డే అడ్వెంటిస్ట్, నంబర్ 4 ఎవరు వీళ్ళు? మార్మన్స్, జెహోవా విట్నెస్. వీళ్ళని ఏమంటారంటే కల్ట్ గ్రూప్స్ అంటాం. ఈ మధ్య తల్లి సంఘాలు ఒకటి వస్తుంది, వీటిని కల్ట్ గ్రూప్స్ అంటాం. సో ఇతర ఏవైతే క్రిస్టియన్ సెక్ట్స్ ఉన్నాయో వాటిని బూటులు తిడుతున్నాడు వీడు. సో ఈ వీడియో కనుక చూస్తున్న కేథోలిక్లు కానీ, జెహోవా విట్నెస్లు కానీ, ఈయన సంగతి చూడండి అయ్యా గారా. నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు మీ గురించి. మీరు కల్ట్లంట, మరి వీడికి ఏం సత్కారం చేస్తారో మీరు సత్కారం చేయండి. పోతే నేను కూడా చెప్పాను నీది కూడా కల్టేరా అని, అది కూడా వినండి. నా దృష్టిలో మీది కూడా కల్టే. నా దృష్టిలో మీది కల్ట్ కంటే దారుణమైంది. వీడు ఏమంటాడంటే, ఒక్క హిందూ గ్రంథం చదవకుండా సనాతన ధర్మం అంతకన్నా ఘోరమైన కల్ట్ అంటాడు. వీడు ఒక్క బుక్ అన్నా చదివాడా? వీడే ఒప్పుకున్నాడు కదండి, నేను ఏ బుక్కులు చదవను, నేను బైబిల్ కూడా చదవకుండా మతం మారి నాశనం అయిపోయాను, ఈడే కదా చెప్పుకున్నది. ఇలాంటి వాళ్ళతో డిబేట్ చేయాలండి. అది ప్రూవ్ చేసినప్పుడు ఒక బేస్ ఉంటుంది, మీకు అది కూడా లేదు. చదవలేదు కాబట్టి మీకు దాన్ని కల్ట్ వదిలేయండి. కంటే దారుణం మీది. మీరు సో అది నేను చెప్పానండి, వీడు బైబిలే చదవలేదు కాబట్టి వేరే దాని గురించి నోటికి వచ్చింది వాగే హక్కు వీడికి లేదు, అంతే కదా. వీడు ఏ బుక్ చదవలేదు కాబట్టి వీడికి హక్కే లేదు. కానీ వీడు మనకు హక్కు ఇచ్చాడు, ఎందుకంటే మీరు చూశారు కదా, నోటికి వచ్చింది వాగిండు. అందుకే ముద్దుగా ఇన్ని గాడిద పాలు లేకుంటే గాడిద కొడుక అని పిలుస్తున్నాను నేను ఈ వీడియోలో. ఎందుకు పిలుస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. సో ప్రేక్షకులు, ఇది నా డిబేట్ గురించి నేను చేసిన అనాలిసిస్. నేను అనాలిసిస్ ఎలా చేశాను మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి,
10 మందికి షేర్ చేయండి. ఇంకో కామెంట్ కూడా తప్పనిసరిగా పెట్టండి. అసలు బైబిల్ జ్ఞానమే లేని ఇలాంటి గాడిద కొడుకుతో అసలు ఎవరైనా డిబేట్ చేయాలా? నేను కానీ ఇంకెవరన్నా కానీ అసలు వీడు డిబేట్ చేసే కాబిల్ ఉందా? డిబేట్ చేసే బైబిల్ జ్ఞానం మీకుందా? వీడికి ఉందా? మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నాకు సెలవేయండి. జై శ్రీరామ్.